హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో 21 ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. లాస్ట్ ప్రీవియస్ నుంచి ఎటువంటి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారో అలాంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో ఫ్యాక్ట్స్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటానికి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీలోని సో 21 ఈ రోజు నుంచి మీకు రైల్వే గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, రైల్వే లోకో పైలట్ సంబంధించి కొన్ని కోర్సెస్ అనేది బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీకి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ కాంపిటేటివ్ అకాడమీలోని మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు 1-in-1 గైడెన్స్ అనేది దొరుకుతుంది. కంప్లీట్గా సబ్జెక్ట్ మ్యాటర్స్ అనేది డిస్కస్ చేస్తాము అండ్ ఆల్సో ప్రాక్టీస్ సెషన్స్ కూడా కంప్లీట్గా ఎవ్రీడే అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇస్ ఆల్ అబౌట్ ఎస్జే కాంపిటేటివ్. ఓకే, ఫస్ట్ న్యూస్కి వచ్చేటానికి వరల్డ్ హెరిటేజ్ డే. వరల్డ్ హెరిటేజ్ డే 18th ఏప్రిల్. ఓకే, వరల్డ్ హెరిటేజ్ డే అనేది ఎవ్రీ ఇయర్ మనము 18th ఏప్రిల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అసలు హెరిటేజ్ అనేది ఎన్ని హెరిటేజెస్ ఉంటాయి, అసలు ఏంటి ఇవన్నీ చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిటేజ్ అనేది మనకి 3 విధాలుగా ఉంటుందండి. ఒకటి కల్చరల్, రెండోదేమో న్యాచురల్, మూడోదేమో ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే ఏంటండి, ముట్టుకోలేనివి అంటారు కదండి, అది ఇంగ్లీష్ మీనింగ్. సో చూద్దాం ఇంటాంజిబుల్ అంటే ఏంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చరల్ అంటే చరిత్రంగా హిస్టారికల్గా కొన్ని మనకి వస్తూ ఉంటాయండి. లైక్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ తాజ్మహల్, ఆ టైంలోని షాజహాన్ బిల్డ్ చేసిన వాటి కోసము మనకి ఇక్కడ ఇండియన్ గేట్ అండ్ ఆల్సో మనకి ఇలాంటి వాటి మోన్యుమెంట్స్ కానీ ఇలాంటి మినార్స్ కానీ ఇలాంటి వాటి కోసము ఇలా చరిత్రకు సంబంధించిన కొన్ని సైట్స్ ఉంటాయండి. అవి మన చరిత్రను ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము, వాటికి ప్రొటెక్ట్ చేయాలని అవేర్నెస్ తీసుకురావడం కోసము ఇలాంటి డేస్ అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా కల్చరల్ అన్నీ కూడా ఇటువంటి బిల్డింగ్స్ సంబంధించిన వాటిని మోనుమెంట్స్ కానీ ఆర్చియలాజికల్ సైట్స్ కానీ ఇవన్నీ కూడా కల్చరల్ హెరిటేజ్లోని వస్తాయండి. సో ఇలాంటి వాటిని మనము ప్రొటెక్ట్ చేసుకోవడము చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందు నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డే టు డే లైఫ్లో వచ్చే టైంకి మనకి క్లైమేట్ చేంజెస్ వల్ల ఇలాంటి మూవ్మెంట్స్ అనేది రోజు రోజుకి దెబ్బతింటూ ఉంటాయి. వీటికి ఎప్పుడప్పుడు మన రీకన్స్ట్రక్షన్ చేయడం, ఎప్పటికప్పుడు రివ్యూ, మానిటరింగ్ ఇవన్నీ చేసుకొని మన చరిత్రని మనం నెక్స్ట్ జనరేషన్ చూపించుకోవాలి. మన చరిత్రని కూడా మనం కాపాడడం కోసము ఇలాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా కల్చరల్గా వస్తాయండి. న్యాచురల్ అంటే ఏంటంటే, న్యాచురల్ అంటే మనకు తెలిసింది కదా, ప్రకృతికి సో న్యాచురల్గా ఫామ్ అయ్యే వాటి కోసము న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. అలాంటివి ఏంటంటే లైక్ కొన్ని నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, కొన్ని లేక్స్ కానీ, కొన్ని వెట్లాండ్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్లోరా కానీ, ఫోనా కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా న్యాచురల్ సంబంధించినవి. ఇవి రోజు రోజుకి అంతరించిపోతాయి. వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే ఇంటాంజిబుల్ మీనింగ్ ఏంటండి, ముట్టుకోలేని వాటి కోసం అని అంటాం. సో ఇంటాంజిబుల్ మీనింగే అది. సో ఇంటాంజిబుల్కి వచ్చేటానికి ఎటువంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే రోజు రోజుకి మన కల్చర్స్, మన ట్రెడిషన్స్ రోజు రోజుకి అంతరించిపోతూ వస్తున్నాయి. లైక్ డాన్సెస్ కానీ, మ్యూజిక్ సిస్టమ్ కానీ, మ్యూజిక్ కానీ, తర్వాత థియేటర్ల కాన్సర్ట్స్ కానీ, ఇలాంటి వాటి నుంచి రోజు రోజుకి ఉంటుంది. నాలెడ్జ్ బేస్డ్ కానీ, ట్రెడిషన్స్, తర్వాత కస్టమ్స్, ఇలాంటి అంటే ఆచారాలు అలాంటి వాటి కోసము, తర్వాత రిలీజియన్స్ రిచువల్స్ సంబంధించినవి అంటే పూజలు చేసిన ఇలాంటి వాటి కోసం ఇలాంటి రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. అవి అంతరించిపోకుండా ఆ యొక్క ప్రజల్లో ఎందుకు చేస్తారు, ఎందుకు ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఇండియన్ యొక్క ఆచారం ఏంటి, ప్రపంచంలో ఏ యొక్క జనరేషన్ నుంచి ఏ ఆచారాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాలి. అవన్నీ ఎప్పుడు కనుమరుకోకూడదు. నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా వాటిని ఫాలో అవ్వలాగా ఎప్పటికప్పుడు కూడా మనము ఇనిషియేటివ్స్ తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ కోసము, వీటి అవేర్నెస్ తెలియజేయడం కోసము, వీటిని కాపాడడం కోసము ఒక డే అనేది మనము ఎవ్రీ ఇయర్ అనేది దీనికోసం అబ్జర్వ్ చేయడం, కేటాయించడం జరిగింది అనమాట. రైట్. సో ఆ డే వచ్చే టైంకి 18th ఏప్రిల్ అనమాట. ఇవి స్టాటిక్ కైండ్ ఆఫ్ బిట్ వస్తుందండి, కల్చరల్ హెరిటేజ్. ఇవి ఎప్పటికప్పుడు ఈ లిస్ట్, హెరిటేజ్ లిస్ట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్తవన్నీ కూడా చేరడం జరుగుతుంది. సో అవి డే టు డే కరెంట్ అఫైర్స్లో ఏవేవి వస్తున్నాయి, ఈ హెరిటేజ్ లిస్ట్లోకి వస్తున్నాయి అంటే మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఆ డిస్కషన్ కూడా అవి కూడా ఏ కైండ్ ఆఫ్ అంటే క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, కల్చరల్లోకి వస్తుందా, న్యాచురల్లోకి వస్తుందా, ఇంటాంజిబుల్లోకి వస్తుందా, లేదంటే మిక్స్డ్ కూడా ఉంటుందండి. మిక్స్డ్ అంటే ఎలాగంటే
కల్చరల్ కమ్ న్యాచురల్ అనమాట. కల్చరల్గా న్యాచురల్గా ఫామ్ అయినవి ఇలాంటివి ఏవైతే వస్తాయో వాటి కోసం కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్కి మన ఇండియాలో అయితే సో కల్చరల్ ప్లస్ న్యాచురల్కి సంబంధించిన ఒకే ఒక హెరిటేజ్ ఉంది మిక్స్డ్ది. అదేంటంటే కాంచన్జుంగా నేషనల్ పార్క్ ఉంది అనమాట. సో కాంచన్జుంగా కాంచన్జుంగా నేషనల్ పార్క్. సో ఈ కాంచన్జుంగా నేషనల్ పార్క్ వచ్చేటికి మిక్స్డ్ కేటగిరీలో వచ్చిందనమాట. అంటే బోత్ కల్చరల్ ప్లస్ న్యాచురల్ కేటగిరీలో రావడం జరుగుతుంది. ఇలా సో ఎవ్రీ ఇయర్ అనేది ఈ కల్చరల్ హెరిటేజ్లోని కొన్ని రిజిస్టర్ అవుతాయి. అండ్ ఆల్సో మనకు సంబంధించిన యునెస్కో ఆర్గనైజేషన్ వచ్చడానికి వీటిని యాక్సెప్ట్ చేసి కల్చరల్ హెరిటేజ్లోకి తీసుకొస్తుంది. వన్స్ కానీ ఈ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లోకి వెళ్తే సో కంప్లీట్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చేటానికి వాటిని రివ్యూ చేయడము, మానిటర్ చేయడం, ఎప్పటికప్పుడు వాటి కోసం ఫండ్స్ అనేది సపరేట్ చేయడము. సో అవి ఎటు విధంగా కూడా చెడిపోకుండా కంప్లీట్గా కేరింగ్ అనేది తీసుకుంటాయి అన్నమాట. ఓకే ఫైన్. సో ఇదిగోండి, అసలు ఎప్పటి నుంచి ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వరల్డ్ హెరిటేజ్ డే వచ్చేటానికి 1982 నుంచి ఈ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క డే అనేది ఈ యొక్క ఐడియాని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. ఎప్పుడు 1982 నుంచి ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 1983 టైంలోని దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. 22nd యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో చేయడం జరిగింది. ఓకే, సో మీకు ఎగ్జామినర్ వచ్చేటానికి ఇప్పుడు అడిగే బిట్ వచ్చేటానికి 18th ఏప్రిల్ వచ్చేటానికి వాట్ ఇస్ ద స్పెషాలిటీ అడుగుతారు, లేదా వరల్డ్ హెరిటేజ్ డే అనేది ఏ డే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్, థీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ థీమ్ వచ్చేటానికి సో హెరిటేజ్ అండర్ థ్రెట్. అవునే కదండి, హెరిటేజ్ అనేది కొంచెం థ్రెట్లో కండిషన్లో ఉంది. ఎలాంటి వాటి నుంచి, డిజాస్టర్స్ వల్ల అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్స్ వల్ల, గొడవల వల్ల కూడా మనకి ఈ హెరిటేజ్ అనేది రోజు రోజుకి అంతరించిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అందుకనే ప్రిపేర్డ్నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 years ఆఫ్ ISCOMOS యాక్షన్స్. ఎస్, సో ISCOMOS అంటే లైక్ ఇది ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లాస్ట్ 60 years నుంచి ఉంది. సో దానికి సంబంధించిన వాటి కోసం మనం నేర్చుకోవాలని చెప్పేసి ఈ థీమ్ అనేది చెప్తుంది. థీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డే ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్, సో దిస్ వచ్చేటానికి 17th ఏప్రిల్ ఒక డే వచ్చేటానికి 17th ఏప్రిల్ డే వచ్చేటానికి వరల్డ్ హీమోఫీలియా డే. హీమోఫీలియా డే అనేది ఏంటండి అంటే, హీమోఫీలియా వచ్చేటానికి ఒక కైండ్ ఆఫ్ హీమోఫీలియా అనేది ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ అండి. సో ఇది జీన్స్లోని కొన్ని ఫ్యాక్టర్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి డిసీజ్ అంటే సో F8 జీన్స్ అంటే ఫ్యాక్టర్ 8 జీన్స్ అనేది మనకి చేంజ్ అవ్వడం వల్ల ఇన్ ఎక్స్ క్రోమోజోమ్స్. ఓకే, ఈ హీమోఫీలియా అనేది ఒక కండిషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ హీమోఫీలియా వచ్చేటానికి ఏమవుతుందంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉండదండి. సో క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, మీకు ఎప్పుడైనా కట్ అయింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది, కొంచెం బ్లీడ్ అయ్యి వెంటనే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో అంటే బ్లీడింగ్ అనేది ఆపుతుంది. ఎలాగ ఆపుతుంది అంటే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి బాడీలో ఉండడం వల్ల. కొందరికి అలాగా ఉండదండి. సో ఒక్కసారి కట్ అయిందంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళ బాడీలో ఉండదు, కంప్లీట్గా ఇంకా బ్లడ్ అనేది పోతూ వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే అలాంటి వాళ్ళ కండిషన్స్ కోసం వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం అనేది ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో చూద్దాం. ఈ థీమ్ వచ్చేటానికి యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ బ్లీడ్ టు. సో బేసిక్గా మెన్కే ఇలా అవుతుంది అండ్ ఉమెన్ కూడా అవుతుంది. ఉమెన్ వచ్చేటానికి మోస్ట్ సిచ్యువేషన్లో చాలా ఎక్కువ పెయిన్ అనేది సఫర్ అవుతూ ఉంటారు. సో అందుకనే ఈ డే అనేది ఈ థీమ్ వచ్చేటానికి వాళ్ళ కోసమే అంకితం చేయడం జరిగింది. సో ఎప్పుడెప్పుడు చేస్తారంటే వాళ్ళకి ప్రెగ్నెంట్ టైంలో కానీ, లేదంటే సమ్ పీరియడ్స్ టైంలో కానీ, ఇలా టైంలోనే వాళ్ళకి ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ పెయిన్స్ గుర్తించి ఈ థీమ్ అనేది ఈ ఇయర్ వాళ్ళ కోసం ఈ థీమ్ అనేది పెట్టడం జరిగింది అనమాట, రైట్. సో దీనికోసం కంప్లీట్గా తెలుసుకుందాం. 17th ఏప్రిల్ వరల్డ్ హీమోఫీలియా డే. సో డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హీమోఫీలియా వచ్చేటానికి ఈజ్ అ రేర్ ఇన్హెరిటెడ్ బ్లీడింగ్స్ అనమాట. సో మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే కైండ్ ఆఫ్ డిసీజ్ అనమాట. ఓకే, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది డిసార్డర్ అనమాట. వేరే బ్లడ్ వచ్చేటానికి క్లాటింగ్ అనేది ప్రాపర్గా అవ్వదు అనమాట. సో ఇలాంటి ఎప్పుడైనా ఇంజురీస్ కానీ ఎప్పుడైనా జరిగినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సర్జరీస్ కానీ, ఈవెన్ స్పాంటేనియస్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. సో అలాంటి హీమోఫీలియా వచ్చేటానికి 17th ఏప్రిల్ 1989 నుంచి ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో ఎవరు ఈ డే అని అబ్జర్వ్ చేసిందంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా యొక్క ఆర్గనైజేషన్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. ఎవరి కోసం అంటే ఫ్రాంక్స్ క్యాంబిల్ బర్త్డే బట్టి
ఆ బర్త్డే రోజున ఈ వరల్డ్ హీమోఫిలియా డే అనేది ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. రైట్, ఈ థీమ్ వచ్చేటానికి ఎస్ యాక్సెస్ ఫర్ ఆల్, ఉమెన్ అండ్ గర్ల్స్ బ్రీడ్ టు, ఉమెన్ అండ్ గర్ల్స్ కూడా బ్రీడ్ అవుతారు. బేసిక్గా ఈ యొక్క ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా మనకి మెన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఉమెన్ అండ్ గర్ల్స్ కూడా బ్రీడ్ టు అని చెప్పేసి, అంటే వాళ్ళకి కూడా అవుతుందని చెప్పేసి ఈ థీమ్ అని తీసుకురావడం జరిగింది అనమాట. రైట్, ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటానికి 86th వెరీ ఇంపార్టెంట్ ఎడిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 86th సిఆర్పిఎఫ్ డే అనేది సెలబ్రేట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, 86th అనమాట. సో చూద్దాం సిఆర్పిఎఫ్ డే అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు. ఓకే, ఈ సిఆర్పిఎఫ్ రైజింగ్ వచ్చేటానికి మనకి యాక్చువల్ చెప్పాలంటే March 19ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ డే అనేది ఎక్స్టెండ్ అవుతూ ఇప్పుడు April 19కి, April 17కి ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్టెండెడ్ సెలబ్రేషన్స్ అంటే సెలబ్రేషన్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఎక్స్టెండెడ్ సెలబ్రేషన్ భాగంగా ఒక పెరేడ్ అని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెరేడ్ ఎక్కడ జరిగిందంటే న్యూమూచ్ మధ్యప్రదేశ్ అనే ప్లేస్లో చేయడం జరిగింది అనమాట. ఓకే, సిఆర్పిఎఫ్ వచ్చేటానికి ఈ సిఆర్పిఎఫ్ వచ్చేటానికి ఎవరు అండర్లో ఉంటుందని అడుగుతారండి. చూడండి, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఉంటుంది. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, వెరీ ఇంపార్టెంట్, అబ్రివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫైన్. యాక్చువల్లీ ఈ సిఆర్పిఎఫ్ అనేది ఫస్ట్గా ఒరిజినల్గా దాని యొక్క ఫస్ట్ పేరు వచ్చేటానికి దాన్ని ఏమన్నంటే క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ఇన్ 1939లో దీన్ని పిలవడం జరిగేది అనమాట. తర్వాత వాటిని మార్చేయడం జరిగింది అనమాట సిఆర్పిఎఫ్ కింద. సో 2 times అనేది వీటిని సిఆర్పిఎఫ్ కింద రావడానికి ఇంతకుముందు ఒక 2 పేర్లు ఉండేవి. ఫస్ట్ వచ్చేటప్పుడు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ఇన్ 1939లో చెప్తే, అండ్ ఆల్సో వీటిని సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పుడు సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ కింద కన్సిడర్ చేయడం కూడా చేస్తున్నారు అనమాట. తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది 1949లోని తీసుకురావడం జరిగింది అనమాట. సో 1949లో ఈ పేరు అనేది సిఆర్పిఎఫ్ కింద ఈ యొక్క టోటల్ యొక్క మిలిటరీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది పేరు అనేది 1949లో పేరు మార్చుకోవడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఏం పేరు ఉన్నది, క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అని అడుగుతారు, క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అనమాట. ఓకే, ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఎప్పుడు అనువాదంలోకి వచ్చిందంటే 1949లో తీసుకురావడం జరిగింది. ఓకే రైట్, ఇప్పుడు ఎన్నో ఇయర్స్ అంటే 85th ఇయర్ అనమాట. బేసిక్గా ఇక్కడనే స్టార్ట్ అవుతుందండి. సో అందుకనే 85th ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 85th సెలబ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో సెలబ్రేషన్ డే అని అడుగుతారండి. 85th సెలబ్రేషన్ డే. ఓకే, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే March 19, బట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం వల్ల April 17 రావడం జరిగింది. అందుకనే కరెంట్ అఫైర్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉంది. ఓకే, సో ఆ యొక్క డే రోజు సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అయిన జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వచ్చే టైంకి ఒక స్పెషల్ ఫోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు కోబ్రా అనమాట. కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ అనే ఒక బెటాలియన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది టెర్రరిజంని ఎదుర్కొనేలాగా తీసుకురావడం జరిగింది. ఎక్కడ అంటే ఆపరేషన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం అటాక్ చేసేలాగా ఒక బెటాలియన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దాని పేరు స్పెషల్ కోబ్రా, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏ కైండ్ ఆఫ్ బెటాలియన్ని ఎన్ఫోర్స్ చేయడం జరిగింది లేదంటే అనౌన్స్ చేయడం జరిగింది అని అడుగుతారండి. సో సిఆర్పిఎఫ్ కోబ్రా, ఈ స్మాల్ నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డే వచ్చేటానికి April 19 వరల్డ్ లివర్ డే. మనకు తెలుస్తుంది కదండి, లివర్ ఈజ్ ద వైటల్ ఆర్గన్ ఇన్ అవర్, వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. సో లివర్ అనేది వెరీ ఇంపార్టెంట్. April 19 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ లివర్ వచ్చే టైంకి ఈ లివర్ అనేది మనకి డే టు డే యాక్టివిటీస్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల తినడం వల్ల కానీ, సో ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల కానీ, స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఆల్సో కొన్ని సరైన ప్రాపర్ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉన్నా కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ఇది లివర్ అనేది మనం ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క లివర్ ఒక ఆర్గనైజేషన్ ఒకటే మన బాడీని ప్యూరిఫై చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. మన బాడీ సిస్టంలోని మనకి సెక్రెటింగ్ సిస్టమ్స్లో కానీ, ఎక్స్క్రీషన్ సిస్టంలో కానీ, ప్రతి దాంట్లో కూడా లివర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ మనకి కంపల్సరీగా చూస్తుంది. సో లివర్ సంబంధించిన కొన్ని డిసీజెస్ చూసుకుంటే మనకి జాండీస్, హెపటైటిస్,
సో మీకు అడుగుతారండి, రీసెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చింది కాబట్టి. సో లివర్ సంబంధించిన డిసీజెస్ ఏంటంటే హెపటైటిస్ ఏ అండ్ బి, సో ఇలాంటివి అడుగుతుంటారు. చిరోసిస్, ఓకే, లివర్ ఫెయిల్యూర్, సో ఇలాంటి సంథింగ్ ఇలాంటి డిసీజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ డిసీజెస్. ఓకే, సో ఈ డిసీజ్ అనేది లివర్ సంబంధించిన డిసీజ్ అనేది మీరు స్టాటిక్ కైండ్ ఆఫ్ లేదంటే సైన్స్ పెట్టుకొని అడుగుతారు. సో లివర్ కోసం చదువుతాం కాబట్టి సో ఎలా కాజ్ అవుతుంది, అండ్ ఆల్సో లివర్ వచ్చే టైంకి లివర్లో ఏ జ్యూస్ సెక్రెట్ అవుతుందండి, బైల్ జ్యూస్ అని సెక్రెట్ అవుతుంది. సో లివర్ డిసీజ్, లివర్ వల్ల లివర్కి ఏ డిసీజ్ వస్తాయంటే సో ఇవన్నీ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. లివర్ డ్యామేజ్ అయితే ఈ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫైన్, ఇవన్నీ కూడా మనం స్టాటిక్ క్వశ్చన్. ఓకే, వరల్డ్ లివర్ డే వచ్చే టైంకి మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం ఆన్ April 19. April 19ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, ఎస్పెషల్లీ ఫర్ డిసీజెస్ అండ్ ప్రమోట్ లివర్ హెల్త్ అనేది ప్రమోట్ చేయడం కోసం ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట, రైట్. అండ్ ఆల్సో సో లివర్ ఈజ్ ద వైటల్ ఆర్గన్, చెప్పాను కానీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, రెస్పాన్సిబుల్ ఫర్ మెటబాలిజం చేయడం కోసం, డీటాక్సిఫికేషన్ అంటే మనం ఏది పడితే అది చెత్త తినడం కానీ, మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ కానీ, సో మంచి హ్యాబిట్స్ కానీ, లేకపోతే డ్రింకింగ్, స్మోకింగ్, ఇలాంటి వాటి నుంచి మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం ఇంకా బతుకుతున్నాం అంటే దానికి కారణం మెయిన్ ఆర్గన్ వచ్చే టైంకి లివర్. ఎప్పటికప్పుడు అది డిటాక్స్ చేస్తూ ఉంటుంది అనమాట, రైట్. ఇమ్యూనిటీ బూస్టర్ చేస్తుంది, న్యూట్రిషన్ ప్రాసెసింగ్ కూడా చేస్తుంది. మనం ఏం తీసుకున్న ఏ న్యూట్రిషన్ ఏంటని సపరేట్ చేయడం కోసం కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. సో అండ్ ఆల్సో ఇది కూడా పాడైనా కూడా ఒక స్టేజ్ వరకు మళ్ళీ ఇది మనము మళ్ళీ హెల్తీ లివర్ కింద చేంజ్ చేయొచ్చు అండి. మరి ఇంకే ఆర్గన్ కూడా అలాగా ఒకసారి పాడైతే మరీ హెల్తీ ఆర్గన్గా చేయలేము. బట్ లివర్ వచ్చే టైంకి మళ్ళీ హెల్తీ ఆర్గన్ చేయగలం బేస్డ్ ఆన్ ద సమ్ డే టు డే లైఫ్ హ్యాబిట్స్ బట్టి మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ థీమ్ వచ్చేటానికి ఫుడ్ ఈజ్ ఏ మెడిసిన్. బేసిక్గా మనం మెడిసిన్ తీసుకుంటున్నాం కానీ, లేదంటే ఫుడ్డే మెడిసిన్. మనం మంచి ఫుడ్ తీసుకుంటే మనకి ఎటువంటి సప్లిమెంటరీ కావాలనుకున్న, బాడీకి ఎటువంటి సప్లిమెంటరీస్ కావాలో అన్నీ కూడా ఫుడ్ ద్వారా వస్తుంది. మనం మంచి ఫుడ్ అని తీసుకొని మన లివర్ని ఎప్పుడు హెల్తీగా ఉంచితే మనం ప్రశాంతంగా మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, మెటబాలిజం రేట్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉంటాయి. సో అందుకనే థీమ్ కూడా ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ అని పెట్టడం జరిగింది అనమాట, రైట్. థీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డే ఆల్సో ఇంపార్టెంట్, రైట్. డేస్ కంప్లీట్ అయ్యే మన బుక్స్ కోసం మాట్లాడుకుందాం. ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై. ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై అనే బుక్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన పర్సన్ వచ్చే టైంకి రాస్ చీఫ్ అయిన, రా అంటే తెలుస్తుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. మనం సినిమాలో అట్లా కూడా చూస్తాం రా ఆఫీసర్ అని చెప్పేసి. సో వీళ్ళకి మెయిన్ ఈ ఆర్గనైజేషన్ దేనికోసం అంటే రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఏంటి బ్యాక్గ్రౌండ్ టెర్రరిజం కోసం కానీ, లేదంటే నార్కోటిక్స్ సంబంధించిన కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కానీ, లేదంటే లీగల్ యాక్టివిటీస్ కోసం కానీ కంప్లీట్గా ఇది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి ఎవరికి ఇస్తుంది ఇన్ఫర్మేషన్? డైరెక్ట్ టు ప్రెసిడెంట్కి వచ్చే ఆర్గనైజేషన్ అనమాట. సో అది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో దీనికి సంబంధించిన చీఫ్ అనేది అమర్జిత్ సింగ్ దులత్. అమర్జీత్ సింగ్ దులత్ వచ్చేయడానికి ఒక బుక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై. చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో స్పై అంటే ఏంటి, గూఢాచారి. సో కంప్లీట్గా బుక్ అనేది ఆ బుక్లో మొత్తం అంతా చీఫ్ మినిస్టర్ అనుబంధం, తను చేసిన వర్క్స్ కోసం ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఏ చీఫ్ మినిస్టర్ కోసం అంటే శ్రీనగర్లో 1988లో ఉన్నప్పుడు ఆ టైంలో ఉన్న చీఫ్ మినిస్టర్ డాక్టర్ ఫరూద్ అబ్దుల్లా అనే ఒక చీఫ్ మినిస్టర్ యొక్క లైఫ్ స్టోరీ అంతా కూడా ఎలా చేశారు, చీఫ్ మినిస్టర్ తన యాక్టివిటీస్ ఏంటి, తన స్పైగా ఎలా క్రియేట్ చేయడం, ఎన్ని యాక్టివిటీస్ తీసుకున్నారు, సో ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఈ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరూ ఒక వీళ్ళిద్దరు యొక్క అనుబంధం, డీప్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఎవరితోటి, జమ్మూ అండ్ కాశ్మీర్ అయినా చీఫ్ మినిస్టర్ ఫరూద్ అబ్దుల్లా తోటి ఆ రిలేషన్స్తో ఉండడం వల్ల ఈ బుక్ అనేది, ఆ బుక్లో మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అబౌట్ ద చీఫ్ మినిస్టర్ ఫరూద్ అబ్దుల్లా కోసం రాయడం జరిగింది అనమాట, రైట్. ఫైన్, ఇదిగోండి బుక్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్, ఎందుకంటే ఈజ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. సో నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. భూషణ్ రామకృష్ణ గవాయ్ రీసెంట్గా సంజీవ్ ఖన్నా, మీకు తెలుసండి సంజీవ్ ఖన్నా ఎవరండి? సంజీవ్ ఖన్నా ఈజ్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎస్, కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఆయన్ని రీప్లేస్ చేసి ఇప్పుడు చీఫ్ జస్టిస్ పొజిషన్లోకి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇదంతా విత్ అపాయింట్మెంట్ న్యూస్. సో ఇప్పుడు ఎన్నో చీఫ్ జస్టిస్ కింద తను ప్రమాణం తీసుకుంటున్నారంటే 52nd, వెరీ ఇంపార్టెంట్, ఎన్నో అంటారండి ఎడిషన్, 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద జస్టిస్
భూషణ్ రామకృష్ణ గవర్ అపాయింట్ అవ్వడం జరుగుతుందండి. ఎవరిని రీప్లేస్ చేస్తారు అంటారండి, సంజీవ్ ఖన్నా. ఓకే, సో మనం డిస్కస్ చేద్దాం అసలు ఈ చీఫ్ జస్టిస్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం బట్టి చేస్తారు అనేది కంప్లీట్ స్టాటిక్ అని చదువుదాం. ఓకే, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గావే వచ్చేయడానికి టు సక్సీడ్ సంజీవ్ ఖన్నా యాజ్ ద సంజీవ్ ఖన్నా గారిని రీప్లేస్ చేసి ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, న్యూస్ 1. అండ్ ఆల్సో ఎవరండి ఈ సంజీవ్ ఖన్నా వచ్చేటానికి ప్రెసెంట్ అంటే కరెంట్ చీఫ్ జస్టిస్ వచ్చేటానికి రికమెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ రామకృష్ణ గారిని చీఫ్ జస్టిస్ కింద. సో ఎలాగండి రికమెండ్ చేస్తారా అంటే, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో వచ్చేటానికి నెక్స్ట్ సీనియర్ మోస్ట్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళే నెక్స్ట్ వస్తారు. సంజీవ్ ఖన్నా తర్వాత నెక్స్ట్ సీనియర్ మోస్ట్ ఎవరు ఉన్నారు, సో గవాయ్ అనమాట. సో ఈ గవాయ్ గారు ఉన్నారు, సో అందుకనే ఈ పోస్ట్ అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఈజ్ ద సెట్ టు ద బికమ్ ద 52nd చీఫ్, ఈజ్ ద సెకండ్ సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆఫ్టర్ ద సంజీవ్ ఖన్నా. ఎస్, ఆయన తర్వాత ఈయనే సెకండ్ సీనియర్ మోస్ట్. సో ఆయనకి రీసెంట్గా సంజీవ్ ఖన్నా గారు May 13న రిటైర్మెంట్ అయిపోతున్నారు, ఆ పొజిషన్లోని ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. రైట్. సో యాక్చువల్లీ స్టాటిక్ అబౌట్ ద జస్టిస్ గవే కోసం మాట్లాడుకుంటే, సో 2019లోనే ఆయన సుప్రీంకోర్టు జడ్జ్ కింద అపాయింట్ అవ్వడం జరిగింది. తర్వాత ఓకే ఫైన్, ఓకే, సుప్రీంకోర్టు జస్టిస్కి జస్టిస్ ఆఫ్ ఇండియాకి టర్మ్ ఎంత అని అడుగుతారు. టర్మ్ అనేది ఏమి ఉండదండి, ఎన్ని ఇయర్స్ అని చేసుకోవచ్చు, బట్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years వచ్చేంత వరకే వాళ్ళు ఆ పొజిషన్లో ఉండగలరు అనమాట. సో ఇప్పుడు గవై గారికి ఆల్మోస్ట్ ఇంకొక 6 months మాత్రమే ఈయన ఈ పొజిషన్లో ఉంటుంది, ఎందుకంటే ఆయనకి November 23, 2025 కల్లా ఆయనకి 65 రీచ్ అయిపోతుంది. సో దెన్ ఈ ఆల్సో రిటైర్ అండ్ ఆల్సో న్యూ అనేది చీఫ్ జస్టిస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా అడుగుతారు అనమాట, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ద అడుగుతారండి, మ్యాక్సిమం లిమిట్ ఏజ్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు. వెరీ ఇంపార్టెంట్, 65 years. అందుకనే ఈ యొక్క పాయింట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, 65 or 70 అడుగుతారు, 65 వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ పాయింట్స్ అనేది కూడా మేము చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ వచ్చేటానికి ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియా సిటిజన్ అయి ఉండాలి. తర్వాత హైకోర్టుకి జడ్జ్ అయి ఉండాలి, అట్లీస్ట్ 5 years, అట్లీస్ట్ హైకోర్టుకి 5 years జడ్జ్ కింద ఉండాలి. తర్వాత అడ్వకేట్ కింద హైకోర్టు జడ్జ్కి అట్లీస్ట్ 10 years ఉండాలి. అండ్ ఆల్సో ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిసిటీ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి అవార్డు అని పొందేలాగా, అంటే మంచి గుర్తింపు అనేది పొందేలాగా ఉండాలి. సో ఇలాంటి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళకే ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్మెంట్ చేస్తారు, వెరీ ఇంపార్టెంట్, ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు. సో అడుగుతారండి, హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎవరు చేస్తారండి, ప్రెసిడెంట్ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండర్ ద ఆర్టికల్ ఆఫ్ 125 subsection 2 of the Constitution 2 Article 120 వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఆర్టికల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్. ఏ ఆర్టికల్లో చేస్తారంటే ఆర్టికల్ 125 subsection 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఈ చీఫ్ జస్టిస్ వచ్చేటానికి బేస్డ్ ఆన్ ద సీనియారిటీ బట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ యూనియన్ లా మినిస్టర్స్ వచ్చేటానికి ఈ రికమెండేషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ చెప్తారు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటానికి ప్రెసిడెంట్గా చెప్తారు, ప్రెసిడెంట్ వచ్చేటానికి అపాయింటెడ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో ఎవరు అపాయింట్ చేస్తారు, వెరీ ఇంపార్టెంట్, ఏ ఆర్టికల్ ప్రకారం బట్టి అపాయింట్ చేస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేటానికి 65 years. దీస్ 3 points ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క టెన్యూర్ ఏంటి అని అడుగుతున్నారు. సో నో ఫిక్స్డ్ టెన్యూర్ అయితే ఏమి లేదండి, ఈ పాయింట్ వెరీ గుర్తుపెట్టుకోండి, టెన్యూర్ అయితే లేదు. 5 years 3 years నో టెన్యూరా, నో ఫిక్స్డ్ టెన్యూర్ అని అడుగుతారు, బిట్ అక్కడే మీకు పోతుంది. ఫిక్స్డ్ టెన్యూర్ అయితే లేదు. అండ్ ఆల్సో 65 years వచ్చే వరకు వాళ్ళు రిటైర్ అయ్యే ప్రాబ్లం లేదు. 65 years వస్తే దే విల్ రిటైర్ అనమాట. సో ఏ ఆర్టికల్ ప్రకారం బట్టి ఆయన అపాయింట్ అవుతారు, ఆర్టికల్ 124 subsection 2. సో ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ జడ్జెస్ కానీ రిమూవ్ చేయాలంటే ఎవరికి అధికారం ఉంటుందంటే ప్రెసిడెంట్కే అధికారం ఉంటుంది. అది కూడా పార్లమెంట్లోని మెజారిటీ చూసి, మెజారిటీ బట్టి వాళ్ళని రిమూవ్ చేస్తారు. అది ఏ కారణాల ద్వారా వాళ్ళని రిమూవ్ చేస్తారంటే,
మిస్బిహేవియర్ అనేది ఏమైనా కానీ ఉంటే అదొకటి. తర్వాత ఆ యొక్క సీట్లో మంచిగా చేయలేకపోతే అంటే మెంటల్లీగా డిజార్డర్స్ కానీ ఉండడం వల్ల సో మంచిగా ఆ యొక్క పొజిషన్ అనేది హ్యాండిల్ చేయలేకపోతే అలాంటి టైంలో కూడా వాళ్ళని రిమూవ్ చేసే అధికారం అనేది ఉంటుంది అనమాట. సో ఎవరు రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్టర్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్ తర్వాత చేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్ అంటే పార్లమెంట్లో చెప్తారు, వాళ్ళు ఓటింగ్ చేస్తారు, దాని మెజారిటీ బట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద పాయింట్స్ అబౌట్ ద చీఫ్ జస్టిస్. ఈ పాయింట్స్లో ఏదైనా అడిగే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారు అండ్ ఆల్సో రిమూవింగ్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారు అంటే ఆర్టికల్ 124 సబ్సెక్షన్ 4 అపాయింట్మెంట్, సబ్సెక్షన్ 2 రిమూవ్, సబ్సెక్షన్ 4 వెరీ ఇంపార్టెంట్ దీస్ పాయింట్స్ ఆర్ ఓకే. రీసెంట్గా బాలీవుడ్ యాక్టర్స్ అయిన అనన్య పాండే వచ్చే టైంకి ఛానల్ అనే ఒక క్లాతింగ్ బ్రాండ్కి అంబాసిడర్ కింద అపాయింట్ అవ్వడం జరిగింది. అనన్య పాండే సో బికమ్స్ ద ఛానల్స్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా. సో యాక్చువల్లీ ఈ ఛానల్ అనేది ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అనమాట. సో దీనికి మన బాలీవుడ్ యాక్టర్స్ అయిన అనన్య పాండే బ్రాండ్ అంబాసిడర్ కింద అపాయింట్ అవ్వడం జరిగింది. దిస్ ఆల్ అబౌట్ ద అఫైర్స్ అనమాట. అనన్య ఈజ్ ఆల్సో ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సమ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సచ్ యాజ్ Swarovski, Jimmy Choo, Lakme, Beats and Timex. So not that important. కరెంట్ అఫైర్స్లో ఇది ఉంది కాబట్టి రీసెంట్గా ఛానల్ అనే ఒక లగ్జరీ బ్రాండ్కి ఎవరు అపాయింట్ అయ్యారు యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ అంటే అనన్య పాండే. ఓకే, షీఈస్ రైట్. నెక్స్ట్ అవచూరు చూసుకుంటే బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. బజాజ్ ఆటో మనకు తెలుసు కదండి, బజాజ్ సంబంధించిన ఆటోమొబైల్ కంపెనీ. ఆటో ఈజ్ నాట్ ఆటోస్ ఈజ్ ద ఆటోమొబైల్ కంపెనీ. ఈ ఆటోమొబైల్ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుర్ బజాజ్ రీసెంట్గా చనిపోవడం జరిగిందనమాట. ఈజ్ ఆల్సో ఫార్మర్ వైస్ చైర్మన్ ఆఫ్ ద బజాజ్ ఆటో. సో మధుర్ బజాజ్ వచ్చేటానికి ఇవన్నీ కూడా 1952 టైంలోని బోర్న్ అయ్యారు. తర్వాత ఆయన మహారాష్ట్ర స్కూటర్స్కి చైర్పర్సన్ కింద అపాయింట్ అయ్యారు. తర్వాత బజాజ్ ఎలక్ట్రికల్స్కి డైరెక్టర్ కింద అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇలా చాలా ఆర్గనైజేషన్, బజాజ్ గ్రూప్స్ చాలా ఆర్గనైజేషన్కి హై పొజిషన్లో ఆయన ఉన్నారు జరిగారు అనమాట. సో అడుగుతారండి మాధుర్ బజాజ్ వచ్చే టైంకి హూ ఈజ్ ద పర్సన్ అంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఓకే, సో మాధుర్ బజాజ్ ఎవరంటే గ్రాండ్ సన్ ఆఫ్ ద జమల్లాల్ బజాజ్. సో యాక్చువల్లీ బజాజ్ గ్రూప్ని స్థాపించిన వ్యక్తి జమల్లాల్ బజాజ్, వాళ్ళ యొక్క మనవడండి. సో మాధుర్ బజాజ్ అండ్ ఆల్సో కజిన్ ఆఫ్ లేట్ రాహుల్ బజాజ్కి కజిన్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ బట్ నాట్ దట్ ఇంపార్టెంట్. సో బజాజ్ ఆటో ఈజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బజాజ్ ఆటో రీసెంట్గా చనిపోవడం జరిగింది అనమాట. ఇదిగోండి పర్సన్ మాధుర్ బజాజ్. ఓకే, నెక్స్ట్ న్యూస్. ఇండియా ఉజ్బెకిస్తాన్ అయిన ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. సో ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఒక పేరు ఉంటుందండి, అదే దష్లిక్. సో దష్లిక్ అనేది ఉజ్బెకిస్తాన్కి ఇండియాకి మధ్యన జరిగే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. సో మీరు ఏదైనా ఒక కంట్రీకి కామన్ నేమ్ వేసి ఫిక్సర్ అయిపోయి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేటానికి దాని ఎడిషన్స్ మారుతాయి కానీ నేమ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఉజ్బెకిస్తాన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనగానే ఇండియాకి ఉజ్బెకిస్తాన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే దష్లిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎడిషన్ చూసుకుందాం. ఎవ్రీ ఇయర్ కూడా డే టు డే కరెంట్ అఫైర్స్లో మనం ఎడిషన్స్ మాత్రం డిస్కస్ చేసుకుంటే సరిపోద్ది. సో మనకి ఇప్పుడు దష్లిక్ అనేది పూణేలోని బిగిన్ అయ్యింది. సో ఈ ఇయర్ ఎడిషన్ వచ్చే టైంకి ఈజ్ ద 6th ఎడిషన్. 16th ని 28th April 2025కి ఈ యొక్క షెడ్యూల్ మొత్తం ఈ ఎక్సర్సైజ్ అని చేయడం జరుగుతుంది. సో మిలిటరీ, ఇండియన్ ఆర్మీ అండ్ ఆల్సో ఉజ్బెకిస్తాన్ ఆర్మీ మిలిటరీకి సంబంధించిన వాళ్ళిద్దరు కూడా పూణేలో కలిసి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్, చూద్దాం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇండియా ఉజ్బెకిస్తాన్ వచ్చేటానికి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అడుగుతారండి. సో దష్లిక్ ఈజ్ ద నేవల్ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని అడుగుతారు. ఇండియా ఉజ్బెకిస్తాన్కి మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేటానికి దష్లిక్, అలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో ఇంకా పేరు మళ్ళీ ఆర్మీ ఎక్సర్సైజ్ వచ్చేటానికి వేరే మారిపోతుంది, తర్వాత నేవల్ ఎక్సర్సైజ్ మారుతుంది, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ మారుతుంది. సో మీరు ఒక ఎక్సర్సైజ్ సంబంధించిన కూడా స్టాటిక్ పోర్షన్లో రాసుకోండి. కరెంట్ అఫైర్స్ వచ్చేటానికి ఎడిషన్స్ మారుతూ ఉంటాయి. సో అప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కరెంట్ అఫైర్స్ అవుతున్నప్పుడు మీకు ఏంటి ఎక్సైజ్ ఏంటి అని కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే రిజిస్టర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇండియా ఉజ్బెకిస్తాన్ మిలిటరీ ఎక్సైజ్ అంటే దష్లిక్ ఎన్ని ఎడిషన్ చూసుకుంటారు. అలా మీకు స్పీడప్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకున్న స్పీడప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే దాని పూణేలో నాకు ప్లేస్లోని జరుగుతుంది. ఏ వెన్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎన్ని ఎడిషన్
6th ఎడిషన్. ఓకే, సో 16th నుంచి 28th April 2025 వరకు చేస్తుంది. ఇప్పుడు కూడా షెడ్యూల్ ఇస్ నాట్ దాట్ ఇంపార్టెంట్, ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా అడుగుతారు, ఉజ్బెకిస్తాన్ ఎన్నో ఎడిషన్ అడుగుతారు, ఎక్కడ జరుగుతుందో అని అడుగుతారు, ఏ కంట్రీతో అడుగుతుంది, ఎక్సెస్ పేరు ఏంటి, ఇవి అడుగుతారు అనమాట. సో దట్స్ లాస్ట్ ఎడిషన్ వచ్చేదానికి April 2024లో తెర్మాస్ డిస్ట్రిక్ట్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది, ఇప్పుడు మన ఇండియాలో జరుగుతుంది అనమాట. రైట్, ఇండియా ఉజ్బెకిస్తాన్ మిలిటరీ ఎక్సైజ్ ఏంటని అడుగుతారు, డస్ట్ అలా కూడా అడగచ్చు, స్టడీ క్వశ్చన్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు ఇనాగ్రేట్ Vizhinjam International Seaport, very important seaport in Kerala. మోస్ట్ ఇంటర్నేషనల్ సీపోర్ట్స్ కోసం మనం చదువుతూ ఉంటాం కదండి, ఆ యొక్క పోర్ట్స్లోనే ఇది కూడా కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది, అంటే మంచి లొకేషన్లో ఉందన్నమాట. ఈ పోర్ట్ అనేది మంచి లొకేషన్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది టు కనెక్ట్ ద ఇంటర్నేషనల్ సీ రూట్. ఇంటర్నేషనల్ సీ రూట్ కనెక్ట్ అయ్యేలాగా ఈ రూట్ యొక్క పోర్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ అండ్ నో, ఇట్స్ కంప్లీట్లీ ఏపీ సజ్ వాళ్ళు డెవలప్ చేశారు. ఏపీ సజ్ అంటే అదాని పోర్ట్ సంబంధించిన వాళ్ళు డెవలప్ చేశారు. కంప్లీట్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ పోర్ట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ ఫర్ పోర్ట్ అండ్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. ఇండియాలోని వెరీ ఇంపార్టెంట్ పోర్ట్, వెరీ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో టర్మినల్స్ పాయింట్స్ కానీ లేదంటే కంటైనర్ పాయింట్స్ కానీ వాటి కోసం మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఈ పోర్ట్ అనేది చేశారంటే వింజింగం, కేరళ అనే ప్లేస్లోనే ఈ పోర్ట్ అనేది ఉంది. సో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇస్ ద ఫస్ట్ ఎడిషన్, అది ఇప్పుడు డెవలప్ చేశారు, దీనికి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. సో వింజింగం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ వచ్చేటానికి ఏ పొజిషన్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో కేరళ. ఓకే, సో ఎవరు డెవలప్ చేశారంటే అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమీ జోన్, ఏపీ సజ్. ఓకే, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదండి, అదాని పోర్ట్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. రైట్, సో ఈ డెవలపింగ్ ద డీప్ సీ వాటర్ పోర్ట్. డీప్ సీ వాటర్ పోర్ట్ అంటే ఏంటంటే ల్యాండ్ ఇది అనుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఇలాగ అనుకోండి, కేరళ ఇక్కడ ఉంటుంది కదా, సో ల్యాండ్ ఇలాగ ఉంటే ఇక్కడ నుంచే మీకు వాటర్ ఉంటుందండి. సో హై డెప్త్ వాటర్ ఉంటుంది, అంటే షిప్ ఈ ఒడ్డుకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇది ఒడ్డు అనుకోండి, లైక్ ఇది కోస్ట్ అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డెన్సిటీ ఆఫ్ వాటర్, అంటే ఎక్కువ డెప్త్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల పెద్ద షిప్లు కూడా ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో డైరెక్ట్గా ఇక్కడ చేస్తుంది. అదే కొన్ని పోర్ట్స్ అయితే అక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ వేరే వాటి నుంచి వేరే చిన్న చిన్న షిప్స్ వెళ్ళి కంటైనర్స్ని తీసుకురావడము, లేదంటే కొన్ని పెద్ద క్రెయిన్స్ అనేది ఆ కంటైనర్స్ దించడము చేస్తారు. బట్ ఇది వెరీ డీప్ సీ పోర్ట్ వచ్చేటప్పుడు, అంటే డైరెక్ట్గా ఇది ఈ కోస్టల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కోస్టల్ లైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి మనం వీటిని డిస్పాచ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏంటి కంటైనర్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ పోర్ట్, డీప్ సీ వాటర్ పోర్ట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. అది డీప్ సీ వాటర్ పోర్ట్, సో బాగా డీప్గా ఉంటుంది అనమాట, దాన్ని డీప్ సీ వాటర్ పోర్ట్. ఇండియాస్ ఫస్ట్ మెగా ట్రాన్స్షిప్ కంటైనర్ టర్మినల్. ఎస్, మెగా ట్రాన్స్షిప్ కంటైనర్ టర్మినల్, కంటైనర్స్ని తరలించిన విషయంలో ఈ యొక్క పోర్ట్ అనేది ఫ్యూచర్ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ అని కదా కన్జే చెప్తున్నారు అనమాట. ఓకే, రైట్. వింజింగం పోర్ట్ కోసం మాట్లాడదాం. ఇట్స్ యూనిక్ ఫర్ ద లొకేషన్, మంచి లొకేషన్లో ఉందని చెప్పేసి అంటున్నారు. ఇట్స్ ఇండియాస్ ఓన్లీ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, కంటైనర్ ట్రాన్స్మిట్. ఇదంతా నాట్ ద టూరిజం స్పాట్, లేదంటే వేరే ఎక్కడెక్కడికి వెళ్ళేది కాదు. ఇది కంప్లీట్గా బిజినెస్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం ఈ పోర్ట్ డెవలప్ చేయడం జరిగింది. అది కూడా కంటైనర్స్ ట్రాన్స్షిప్ చేయడం కోసం ఈ పోర్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఇది డైరెక్ట్లీ ఎడ్జసెంట్ టు ద ఇంటర్నేషనల్ సీ రూట్ కోసం డైరెక్ట్గా ఆనుకొని ఉందంట. చూద్దాం ఒకసారి, దీనికోసం నేను పెట్టాను చూడండి. ఇది కంప్లీట్గా సౌత్ అమెరికా నుంచి వస్తున్న ఇంటర్నేషనల్ పోర్ట్, సారీ రూట్, ఇంటర్నేషనల్ రూట్. ఇది కంప్లీట్గా ఎక్కడికి వెళ్తుందండి, జపాన్ వరకు వెళ్తుంది. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సౌత్ అమెరికా నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడుందండి ఈ వింజింగం పోర్ట్ అనేది, కేరళకు సంబంధించిన పోర్ట్. సో మనము ఈ ఇంటర్నేషనల్ పోర్ట్స్ వచ్చేటానికి ఇక్కడ మనము ఏమైనా ఈ లైక్ అంటే ఇక్కడ నుంచి వచ్చిన కొన్ని కంటైనర్స్ అనేది ఇక్కడ మనం డిస్పాచ్ చేసే ఛాన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేలాగా డిస్పాచ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ రాయడానికి వచ్చే అమౌంట్ అనేది ఈ జపాన్ వాళ్ళతో మనం టైఅప్ అయితే జపాన్ వచ్చేటానికి ఇక్కడ నుంచి మనం
లైక్ అంటే ఎక్స్పోర్ట్స్ చేసే బిజినెస్ కూడా మనకి గ్రో అవుతుంది. లైక్ అంటే ఇక్కడ నుంచి కొన్ని షిప్మెంట్స్ కానీ ఈ షిప్లో మనం ఎక్కించి ఈజీగా మనకి తక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎడ్జసెంట్గా ఉన్నాం, దేనికి ఇంటర్నేషనల్ సూరూట్కి ఎడ్జసెంట్గా ఉన్నాం. సో ఇక్కడ మనకు కావాల్సిన ఎక్స్పోర్ట్స్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఒక షిప్ పెడదామండి. ఇక్కడ షిప్ పెట్టి మనం కూడా కంటైనర్స్ పెట్టి ఇలా కావాలంటే ఇలా పంపించుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా పంపించుకోవచ్చు. సో వెరీ స్ట్రాటజిక్ లొకేషన్, ఎందుకంటే సీ రూట్కి దగ్గర ఉంది. సో అంటే లైక్ అంటే మనం రోడ్ మీద నార్మల్ రూట్కి హైవే రూట్కి మనం ఎక్కగానే ఎంత ఫాస్ట్గా మనం ఆ యొక్క మనం రీచ్ అవ్వగలం ఆ లొకేషన్కి, సేమ్ అదేలాగా సీ రూట్కి చాలా దగ్గరలో ఉంది. సో అందుకనే ఇంటర్నేషనల్ షిప్మెంట్ కోసం కూడా మనం వెరీ స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది. సో అందుకనే ఇది ఓన్లీ ద ట్రాన్స్షిప్మెంట్ యొక్క మెగా ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ టెర్మినల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్లేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, సన్నాయి అండి. సన్నాయి అంటే మనకు తెలుసు కదండి, పెళ్ళిళ్ళు అట్ల టైంలోనే మనకి ఊదుతారు కదండి, దాన్ని సన్నాయి అంటది. ఇట్స్ అ విండ్ ఇన్స్ట్రుమెంట్, అంటే గాలి ఊదడం వల్ల వచ్చే సౌండ్ దాన్ని సన్నాయి అంటది. ఇట్స్ అ విండ్ ఇన్స్ట్రుమెంట్. అండ్ ఆల్సో సన్నాయి అండ్ ఆల్సో తబలా కూడా జిఏ ట్యాగ్ అనేది రీసెంట్గా రావడం జరిగింది అనమాట, రైట్? చెప్తానండి మొత్తం ఇన్ఫర్మేషన్. చూడండి, ఈయన బిస్మిల్లా ఖాన్. సన్నాయి అంటే మీరు చూస్తున్నారు కదా ఫొటోస్లోని, ఇది సన్నాయి. ఇలాగా ఊదుతారు కదండి, దీన్నే విండ్ ఇన్స్ట్రుమెంట్, అంటే గాలి ద్వారా వచ్చే ఒక సౌండ్ అన్నమాట. సౌండ్ ఇస్ అ కైండ్ ఆఫ్ గరణ అంటారండి వాటిని. సౌండ్ని గరణ అంటారు, వాటి నుంచి వచ్చేది. వీటికి జిఏ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, జిఏ ట్యాగ్ అనేది ఏంటనేది రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో వన్స్ మళ్ళీ చెప్తూ ఉంటాను. జిఏ ట్యాగ్ అనేది అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటారు అనమాట. ఓకే, అసలు ఈ ట్యాగ్ ఎందుకు ఇస్తారంటే ఒక ప్రాంతానికి లేదంటే ఒక కస్టమ్స్కి, అంటే ఒక ట్రెడిషన్ సంబంధించిన వాటికి గుర్తించి ఇస్తారనమాట. ఓకేనా? ఒక ప్రాంతానికి అక్కడే పుట్టి అక్కడే ఆ యొక్క ప్రాంతానికి పేరు తెచ్చి అక్కడ ప్రత్యేకంగా ఉన్న వాటికి ఈ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వన్ థింగ్. అండ్ ఆల్సో కొన్ని వర్గాలకు మాత్రమే చెందిందని చెప్పేసి, కొన్ని ప్రాంతాల నుంచి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, కొత్తగా ఆ వర్గం నుంచి అక్కడున్న ట్రెడిషన్స్ బట్టి కల్చర్స్ బట్టి వచ్చిందని చెప్పేసి కూడా ఈ యొక్క జియో ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చడానికి ఈ సన్నాయి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బనారస్ అనే ప్లేస్ నుంచి. ఈ యొక్క బనారస్ సన్నాయి అండ్ బనారస్ తబలా రెండు కూడా బనారస్ అనే ప్లేస్ నుంచి ఈ యొక్క రావడం జరిగింది. వాటిని గుర్తించి జియో ట్యాగ్ అనేది ఆ యొక్క ప్రాంతానికి చెందింది, సో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి జియో ట్యాగ్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది, రైట్? సో చూద్దాం కంప్లీట్గా అసలు ఏంటంటే ఇచ్చారు, ఏంటి అలాగే ఇచ్చారు చూద్దాం. ఓకే, బనారస్ సన్నాయి అండ్ ఆల్సో బనారస్ తబలా రెండింటికి కూడా రికగ్నిషన్ అనేది రావడం జరిగింది. ఏంటంటే ట్యాగ్ పేరు జిఏ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ జిఏ ట్యాగ్ అనేది బనారస్ సన్నాయి అంటే మనకు తెలిసింది కదా, ఊదుకున్నది. రీసెంట్గా పర్సనల్లీ హ్యాండెడ్ ఎవరికి ఇచ్చారు ఈ సర్టిఫికేషన్ అనేది? డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డైరెక్ట్గా ఇది రమేష్ కుమార్ అనే వ్యక్తికి ఈ సర్టిఫికేట్ అనేది అందజేయడం జరిగింది అనమాట. సో ఓకే, సో ఈయన రెనౌడ్ ఆర్టిస్ట్, అంటే బాగా పేరు సంబంధించి తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఫ్రమ్ బనారస్ అనే ప్లేస్ నుంచి తెచ్చుకున్న వ్యక్తి, ఆయనకే ఈ జియో ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సన్నాయి కోసం మాట్లాడుకున్నామండి. ఇది విండ్ ఇన్స్ట్రుమెంట్, అంటే గాలి ఊదడం వల్ల వచ్చే సౌండ్ వాటిని విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తాము. సో అందులో వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అలాగే ఇంక విండ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఉంటాయండి? ఫ్లూట్ ఉంటుందా? సో అలాగా చాలా వాటికి కూడా ఉంటాయి. సో అందుకని ఇది బనారస్ గరానా అంటారు. గరానా అంటే ఏంటి కాదు, గరానా ఇస్ కైండ్ ఆఫ్ సౌండ్ అనమాట, సౌండ్. సో ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో బనారస్ ఘరానా అనేది గుర్తించి జియో ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మన ఈ సన్నాయికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క ప్రామినెంట్ పర్సన్స్ ఉంటారు, అంటే దాన్ని బాగా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ వాయించడంలో బాగా పేరు తగ్గట్టుగా తెచ్చుకున్న కొందరు పర్సన్స్ ఉంటారు. అలాంటి పర్సన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినర్ కెన్ ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు అనమాట రీసెంట్గా. సో అలాగా నేషనల్ వైడ్గా బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ ఇన్స్ట్రుమెంట్కి ఫేమస్ అని అడుగుతారు, వెరీ ఇంపార్టెంట్, ఇలాగ అడుగుతారండి. ఓకే, సో ఇవన్నీ పక్కన ఏ ఇన్స్ట్రుమెంట్కి ఫేమస్ అని అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్, సన్నాయి, బనారస్ సన్నాయికి ఈజ్ ద ఫేమస్ ఫర్ విండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ ద సన్నాయి. సో ఫస్ట్ ఇండిపెండెన్స్ రోజు రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా ఆయన వాయించడం జరిగింది. ఓకే, ఆన్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఓకే, నెక్స్ట్ ఇంకో దానికి కూడా ఇచ్చారని చెప్పాను కదండి, ఇంకోటి తబలా కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా
బనారస్ తబలాకి ఇవ్వడం జరిగింది. బనారస్ తబలా ఘరానాకి ఆల్సో నోన్ యాజ్, దీన్ని ఏమని పిలుస్తారంటే, దీన్ని ఏం చేస్తారంటే పూరబ్ ఘరానా అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఈజ్ వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ తబలా ఘరానాస్ అని చెప్తాం అనమాట ఇన్ క్లాసికల్ మ్యూజిక్. దీనికి సంబంధించిన కొందరు రెనోవర్డ్ ఆర్టిషన్స్ ఉంటారు. వాళ్ళ పేరు ఏంటంటే పండిత్ అంకోలాల్ మిశ్రా, పండిత్ కిషాన్ మహారాజ్, పండిత్ సమతా ప్రసాద్. సో వెరీ ఇంపార్టెంట్, ఈ మొత్తం ఈ ముగ్గురు పర్సన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో కెన్ ఆస్క్ యూ దట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈయన ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన వ్యక్తి అని కూడా అడుగుతారు అనమాట. సో అందుకనే మనము ఒక ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైనా స్టాటిక్ చదువుతున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, తబలా వేరే, సో తబలా విడ్ ఇన్స్ట్రుమెంట్, దానికి సంబంధించిన ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు, లేదంటే రీసెంట్గా ఏ యొక్క మ్యూజిక్ సిస్టమ్స్కి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి జియో ట్యాగ్ వచ్చిందని అడుగుతారు. బనారస్ సన్నాయ్ అండ్ బనారస్ తబలా, ది 2 points ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ అయిన ఒమర్ అబ్దుల్లా రీసెంట్గా ఈ సెహత్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దేనికి అంటే డిజిటల్ హెల్త్ కేర్ అనేది సహాయకర సంబంధించిన ఒక విషయాలు అనేది కూడా ఈ యొక్క యాప్లో అనేది మనకు జరుగుతూ ఉంటాయి. ఫెసిలిటీస్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ యాప్లోని ఈ సెహత్ అంటే ఎలక్ట్రానిక్స్ ఈ సెహత్ యాప్లోని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలాగ హెల్ప్ అవుతుంది అని అంటే, సో మొత్తం హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అపాయింట్మెంట్ బుకింగ్స్ చేసుకోవడం కోసం, సర్వీసెస్ కోసం, టెలికన్సల్టేషన్, టెలిమెడిసిన్స్ కోసం, అంటే ఏ మెడిసిన్స్ తీసుకోవాలి ఇలాంటి వాటికి కూడా మనం ఫోన్ చేసి అక్కడ వాళ్ళ తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఎమర్జెన్సీ కేర్ కూడా అందించేలాగా ఈ యొక్క యాప్ ఫెసిలిటీ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఆల్సో జనరల్ పబ్లిక్కి హెల్ప్ అవుతుంది. యాప్ వచ్చేయడానికి జనరల్ పబ్లిక్కి హెల్త్ ప్రమోషన్ కోసం అండ్ డిసీజ్ ప్రివెంటేషన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ పబ్లిక్కే కాదు, మెడికల్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అకాడమిక్ కోర్సెస్ ఏంటి, ఎలా చదవాలి, అందులో వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, లైబ్రరీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీస్ ఆల్ అబౌట్ ఈ సెహత్ యాప్ అనమాట. సో చీఫ్ మినిస్టర్ ఎవరు, ఒమర్ అబ్దుల్లా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ కెన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. రీసెంట్గా జమ్మూ చీఫ్ మినిస్టర్ వచ్చే టైంకి ఒక యాప్ లాంచ్ చేస్తారు. ఆ యాప్ పేరేంటి, ఈ సెహత్, ఈ రేహత్. సో ఎలా మారుస్తూ అడుగుతారు, ఈ సెహత్ యాప్ అనేది చెప్పడం జరుగుతుంది రిలేటెడ్ టు హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఓకే. రీసెంట్గా తమిళనాడు వచ్చే టైంకి ఇది వెరీ కాంప్లికేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, చూసుకోండి. తమిళనాడు వచ్చే టైంకి రీసెంట్గా ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తమిళనాడు వచ్చే టైంకి కురినియన్ జోసెఫ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట, టు రివ్యూ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి కంప్లీట్గా చెప్పే బదులు కొన్ని చెప్తానండి. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. కొన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ ఇప్పుడు కొన్ని స్టేట్ అండర్లో ఉంటాయి, కొన్ని సెంట్రల్ అండర్లో ఉంటాయి, కొన్ని రెండు కలిపి ఉన్న వాటిల్లో ఇద్దరు కలిపి కోఆర్డినేటింగ్గా ఉంటాయి. ఓకే. సో అలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ అంటే స్కూల్ మ్యాటర్స్లో కానీ, హాస్పిటల్ మ్యాటర్స్ కానీ, అక్కడ ఉన్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన విషయంలో కానీ, డెవలపింగ్ ప్రాజెక్ట్ విషయంలో కానీ చాలా ఉంటుందండి. ఆ సబ్జెక్ట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్గా స్టేట్కి ఇచ్చేస్తారు. కొన్ని వాటిల్లో మొత్తం పవర్, రివ్యూ, మానిటరింగ్ అండ్ రెగ్యులేటింగ్, కంట్రోల్ అన్నీ కూడా స్టేట్కి కొన్ని ఉంటాయి. కొన్ని రివ్యూ, మానిటరింగ్ ఇవన్నీ కూడా సెంట్రల్కి ఉంటాయి. కొన్ని ఇద్దరికి కలిపి ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్. సో ఇలాంటి వాటి కోసము కొన్ని స్టేట్స్ సెంటర్ సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఇష్యూస్ అనేది తమిళనాడులో రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి కోసం ఒక కమిటీ అనేది పెట్టడం జరిగింది. ఆ యొక్క కమిటీనే ఏమని పిలుస్తున్నారంటే కరినియన్ జోసెఫ్ కమిటీ. ఇది ఇప్పుడు అప్పుడే జరిగేది కాదు, రీసెంట్గా అయితే కరెంట్ అఫైర్స్లో దేనికోసం మాట్లాడుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ కోసం డీల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంకా డిస్కషన్గా ఏం లేదు. ఒక కమిటీ అయితే పెట్టడం జరిగింది. ఈ కమిటీ వచ్చే టైంకి మొత్తం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అండ్ స్టేట్కి ఇవ్వాలా, సెంటర్కి ఇవ్వాలా, ఈ సబ్జెక్ట్స్ అనేది ఎలా మనము షేర్ చేసుకోవాలి, ఎలాగ వీటిల్లో ఎవరికి ఎక్కువ పవర్ తీసుకోవాలి, ఇందులో నిజాలు ఏంటి, ఆటోనమీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అంటే ఒకరి వల్ల వస్తుందా ప్రాబ్లము, మోనోపోలీ వల్ల ఒకరి వల్ల ప్రాబ్లం వస్తుందా, స్టేట్ అంతా కంప్లీట్గా చేసుకుంటుందా. ఈ కమిటీ ద్వారా టోటల్ అనాలిసిస్ అనేది గ్రౌండ్ నుంచి లైక్ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ నుంచి కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. చేసి ఈ యొక్క కమిటీ అనేది ఒక రిపోర్ట్ అనేది పెడుతుంది అనమాట, ఇస్తుంది అనమాట. ఎప్పుడు అది కూడా నెక్స్ట్ ఇయర్ జనవరికి ఈ రిపోర్ట్ అనేది ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీటిని డెవలప్ చేయడానికి ఇంకో 2 years పడుతుందంట. సో ఈ యొక్క కమిటీ అయితే ఇటువంటి కమిటీ అనేది తమిళనాడు వాళ్ళు సెటప్ చేయడం జరిగింది. కొన్ని ప్రీవియస్ కమిటీస్ కూడా కన్సిడర్ చేసి, అంటే ప్రీవియస్గా వీళ్ళు తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఒక తండ్రి గారు కూడా కొన్ని కమిటీస్ పెట్టడం జరిగింది, ఇదే సేమ్ స్టేట్ సెంటర్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం. సో అలాంటి ఇష్యూస్లోంచి, అలాంటి వాటి నుంచి అటువంటి కమిటీ అనేది ఎలా డీల్ చేసింది ఇలాంటి ఇష్యూస్ని,
తర్వాత 2007లో ఒక కమిటీ పెట్టారు, ఆ కమిటీ ఎలా డీల్ చేసింది, ఇవన్నీ కూడా కంప్లీట్గా కొన్ని పాతకం సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ కమిటీస్ అని ఇవన్నీ కూడా తీసుకొచ్చి టోటల్ అనాలిసిస్ చేసి చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇన్ కరెంట్ అఫైర్స్లో తమిళనాడు వచ్చేటానికి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ బేస్డ్ ఆన్ ద దేనికోసం అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించిన రివ్యూ కోసము పెట్టడం జరిగింది. రివ్యూ అంటే ఎలాగా అసలు వీళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు, వీళ్ళిద్దరూ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, చేయకపోతే ఎలా ఉపయోగం ఉంటుంది, స్టేట్ చేస్తే బెస్టా, సెంటర్ బాగా చేస్తే బెస్టా, ఇద్దరు కలిసి చేస్తే బెస్టా, కంప్లీట్గా రివ్యూ అనేది నెక్స్ట్ ఇయర్ జాన్ 2025కి 26కి తెలియజేయడం జరుగుతుంది. సో అదే అనమాట. సో ఈ కమిటీలో చూసుకుంటే 3 మెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హెడ్ కింద సుప్రీంకోర్టు ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదండి జడ్జ్ అయిన జస్టిస్ కరణ్యన్ జోసెఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది కరణ్యన్ జోసెఫ్ కమిటీ పెట్టిందంటారు, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. దేనికోసం అంటే టు రివ్యూ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్, సెంటర్కి బెస్టా స్టేట్కి బెస్టా ఏంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి చెప్పాను కదండి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, డెవలపింగ్ ప్రాజెక్ట్స్ కోసం కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హాస్పిటల్స్ కోసం కానీ, స్టేట్ మేము మొత్తంగా మేమే మానిటర్ చేసుకుంటాం, మీరు ఇంకేం వాళ్ళు అవ్వద్దని వాళ్ళు అంటున్నారు. లేదు మీకులో కొంచెం లొసుగులు ఉన్నాయి, మీకు ఫండ్ ఇస్తే మీరు కొంచెం బాగా చేయట్లేదు, సెంటర్ కూడా కొంచెం మానిటర్ చేస్తే మీరు కొంచెం జాగ్రత్తగా చేస్తారని వీళ్ళు. సో ఈ టోటల్గా ఈ కమిటీ అనేది కంప్లీట్గా రివ్యూ చేసి చెప్తారనమాట. ఓకే, సో చీఫ్ మినిస్టర్ ఎవరైనా తమిళనాడు సంబంధించిన ఎంకే స్టాలిన్ సో రీసెంట్గా ఈ డిసిషన్ తీసుకొచ్చింది అనమాట. స్టేట్ లెజిస్లేటివ్ అంటే స్టేట్ యొక్క పార్లమెంట్లో స్టేట్ యొక్క అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది. ఓకే, ఇటువంటి కమిటీస్ని 1969లో కూడా నా ఎంకే స్టాలిన్ యొక్క ఫాదర్ రీసెంట్గా ఆ టైంలో తీసుకొచ్చారు. ఆ టైంలోని ఎం కరుణానిధి, ఓకే సారీ, ఎంకే స్టాలిన్ యొక్క ఫాదర్ పేరు ఎం కరుణానిధి. ఆ టైంలో ఒక కమిటీ పెట్టడం, సిమిలర్ కమిటీ పెట్టడం జరిగింది. ఆ కమిటీ ఆ టైంలో చీఫ్ జస్టిస్ అయిన మద్రాస్ హైకోర్టు పివి రాజమన్నర్. ఓకే, ఆ టైంలో పివి రాజమన్నర్ కమిటీ వాళ్ళకి ఫాదర్ కూడా పెట్టడం జరిగింది ఇలాంటి ఇష్యూ కోసం 1969లో. ఇదంతా స్టాటిక్ పోస్ట్. తర్వాత చూడండి, తర్వాత సర్కారియా కమిషన్ కూడా 1983లో పెట్టడం జరిగింది. పొంచిని కమిషన్ 2007, 1999లో రాజమన్నర్ కమిటీ. ఈ 3 కమిటీలని కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఆ టైంలో మళ్ళీ ఎలా చేశారు ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసి ఈ యొక్క రీసెంట్ కమిటీ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో చూద్దాం కమిటీ అసలు డీటెయిల్స్ దేనికోసం అంటే సో కొన్ని సబ్జెక్ట్స్ అనేది రిజిస్టర్ చేయడం కోసం, సెంటర్కి ఇవ్వాలా స్టేట్కి ఇవ్వాలా, స్టేట్ లిస్ట్లో పెట్టాలా సెంట్రల్ లిస్ట్లో కాన్ఫరెన్స్ లిస్ట్లో పెట్టాలా, ఇవన్నీ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ రిపోర్ట్ వచ్చేటానికి ఇన్టర్మ్ రిపోర్ట్ అంటే సగం రిపోర్ట్ అనేది జనవరి 2026 కల్లా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చేటానికి ఇంకా 2 years పడుతుందంట. సో అందుకనే మనం ఈ యొక్క రిపోర్ట్ అనేది చేయడం చేస్తాం. బట్ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చేటానికి రీసెంట్గా మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చేశారు అలారా కరుణయ్యన్ జోసెఫ్ కమిటీ వచ్చేటానికి రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది అన్నమాట, తమిళనాడు గవర్నమెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్ చాలా. సో సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. మీరు చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం బట్టి కొన్ని ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ద కొన్ని కాన్స్టిట్యూషన్ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ అంటే కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కోసం చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ పవర్స్ వీటిలన్నీ కూడా రెండు మధ్యన ఉంటుంది. ఎలాగా మొత్తం స్టేట్ గవర్నమెంట్ లిస్ట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో కానీ ఉంటుంది అనమాట. వాటి కోసం చేయడం జరిగింది. సో యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్లో వచ్చేదానికి ఇందులో 98 సబ్జెక్ట్స్ కోసం డీల్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్లో అయితే 59 సబ్జెక్ట్స్ కోసం డీల్ చేస్తుంది. రెండు లిస్టుల్లో వచ్చేటానికి 52 సబ్జెక్ట్స్ చేస్తుంది. సో సెంట్రల్ అంటే ఎగ్జాంపుల్ నేవీ, ఆర్మీ ఇవన్నీ కూడా మిలిటరీ సంబంధించినవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ వచ్చేటానికి ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ అండ్ ఫైనాన్షియల్ సంబంధించిన బడ్జెట్స్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది. రెండు కలిపి కొన్ని డెవలపింగ్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, తర్వాత ఇలాంటి వాటి కోసము సీ రూట్స్, ఇంటర్నేషనల్ మామూలుగా అక్కడ ఉన్న హైవేస్కి ఇలాంటి వాటికి కూడా కాంపిటీషన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చేటానికి ఇవన్నీ అడుగుతారు ఎగ్జామ్లో, అడుగుతారు సెంట్రల్కి వచ్చేటికి ఎన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తుంది, స్టేట్కి వచ్చేటికి ఎన్ని, అండ్ కాన్ఫరెన్స్లో ఎన్ని. సో ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేసి మనకి కంప్లీట్గా వితిన్ 2 yearsలోని ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ పవర్ అనేది ఆర్టికల్ 248 ప్రకారం బట్టి ఒక్కొక్కరికి ఈ పవర్ అనేది డివైడ్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా కమిషన్. ఓకే లేదండి, 9:30 కల్లా చేస్తారు, అయిపోద్ది ఒక 2 minutes. ఓకే 9:30కి ఈరోజు క్లాస్ లైవ్ అవుతుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ వచ్చేయడానికి రీసెంట్గా కోజికోడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేయడానికి రీసెంట్గా ఒక టర్మరిక్ అంటే ఏంటండి, పసుపుని ఒక కొత్త రకమైన వెరైటీ పసుపుని కనిపెట్టడం జరిగింది. ఏ ఆర్గనైజేషన్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు, ఐఏఎస్సియా ఐఏఎస్సిఆరా అని అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఐఐటి మద్రాసా. సో ఇలాగా మనకి ఇన్స్టిట్యూషన్ నేమ్స్ అనేది డిఫరెంట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టిట్యూషన్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు కనిపెట్టిన ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో కనిపెట్టిన ప్రొడక్ట్ ఏంటంటే టర్మరిక్ అంటే పసుపు దాని పేరు ఐఏఎస్ఆర్ సూర్య అని కూడా పెట్టడం జరిగింది అనమాట. సూర్య దాని పేరు. ఓకే, పసుపు యొక్క పేరు, కొత్త వెరైటీ పేరు ఐఏఎస్ సూర్య. నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కొత్తగా కనిపెట్టిన యొక్క టర్మరిక్ వచ్చేటానికి ప్రొడక్టివిటీ పెరుగుతుందంట, ఈల్డింగ్ అనేది పెరుగుతుందంట. ఎలాగంటే 20 to 30% ఈల్డింగ్ అనేది పెరుగుతుందంట. అండ్ ఆల్సో అంటే కంపేర్ టు అంటే లోకల్ వెరైటీస్ కన్నా కొంచెం లైట్ కలర్ ఉంటుంది, పసుపు కొంచెం లైట్ కలర్ ఉంటుంది. బట్ పంట మాత్రం బాగా పెరుగుతుందని చెప్పేసి ఈ కొత్త వెరైటీ కోసం ఐఏఎస్సి వారు చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇందులో ఉన్న ఒక ప్రాపర్టీ కర్కుమన్ అనే కంటెంట్ వచ్చేటానికి కొంచెం ఎక్కువ ఉంటుందంట, 2 నుంచి 3% ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దిస్ ఆల్ అబౌట్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్ గురించి చెప్తుంది. ఏ రిపోర్ట్ చెప్తుంది, ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు, ఏం డెవలప్ చేశారు, దాని పేరేంటి. దిస్ ఈస్ ద క్వశ్చన్. చీతా రీలొకేషన్ ఫ్రమ్ పూణే టు గాంధీసాగర్. సో ఇంపార్టెంట్. సో బేసిక్గా ప్రాజెక్ట్ చీతా అనేది 2000 ప్రాజెక్ట్ చీతా ఇదే అడుగుతారని స్టార్టింగ్ బిట్లో. ప్రాజెక్ట్ అనేది 2022లోని దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చీతా అంటే మళ్ళీ చీతా ప్రొడక్షన్ని మళ్ళీ మన ఇండియాలోని గ్రోప్ చేయాలని చెప్పేసి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అనమాట. ఆ టైంలో 1947-9 టైంలోని చీతాస్ వచ్చేయడానికి మన దగ్గర పిల్లలు పెట్టడము, అంటే చీతాస్ అంటే జూలో ఉండడం కాదండి, డైరెక్ట్గా మన దగ్గర పెరిగి పుట్టి పెరిగి ఇంకా మనతో ఆ ప్రొడక్షన్ పెరిగేలాగా చేయడం అనే ప్రాజెక్ట్, అదే చీతా ప్రొడక్షన్ అంటాం. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే చీతా వచ్చేయడం ప్రాజెక్ట్ చీతా 2022లో తీసుకొచ్చింది. సో ఆ టైంలోని కొన్ని 8 చీతాస్ వచ్చేటానికి నమీబియా అనే ప్రాంతాన్ని తీసుకొచ్చారు. అండ్ 12 చీతా వచ్చేటానికి సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని తీసుకొచ్చారు అనమాట. మొత్తం 20 చీతాస్ తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చి పూణే నేషనల్ పార్క్లో పెట్టడం జరిగింది. సో పూణే నేషనల్ పార్క్లోని మొత్తం ఇప్పుడు వచ్చేటానికి మొత్తంగా 26 చీతాస్ కింద. సో మొత్తం 20 తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఈ పిల్లలు పెట్టి ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 26 చీతాస్ అనేది ఉన్నాయి. సో అంటే చీతాస్ అనేది మన యొక్క బాగా పెరుగుతున్నట్టే కదండి, అంతే కదా. చీతాస్ని మనం తీసుకొచ్చి ప్రాజెక్ట్ ప్రకారం బట్టి మనం ఏం చేయాలి, ప్రొడక్షన్ పెంచాలి. సో ఇప్పుడు ఇంకొక కార్ అనేది పెరిగాయి అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్కి అవి కూడా అడ్జస్ట్ అవుతున్నాయి. నమీబియా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినా కూడా మన ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవుతున్నాయి. అండ్ మన వాళ్ళు ఇండియన్స్ కూడా మంచిగా మానిటర్ చేస్తున్నారు, అంటే ఆర్గనైజేషన్ కూడా మంచిగా మానిటర్ చేస్తుంది, మంచిగా కంట్రోల్ చేస్తుంది, ఎటువంటి పాడవకుండా చనిపోకుండా వాటికి మంచి ఫుడ్ పెట్టి గ్రోత్ కోసం బాగా చేస్తుందని యొక్క ఉద్దేశం అనమాట. రైట్. సో ఇప్పుడు పూణే నేషనల్ పార్క్ నుంచి కొన్ని చీతాస్ తీసుకొచ్చేసి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీస్కి తరలించడం జరిగిందనమాట. సో దీనికి స్టిల్లింగ్ కమిటీ అయిన రీలొకేషన్ చీతా ఫ్రమ్ పూణే నేషనల్ పార్క్ కమిటీ వచ్చేటానికి స్టిల్లింగ్ కమిటీ రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది. అది దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. కమిటీ పేరు ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ అథారిటీ వచ్చేటానికి అప్రూవ్ ఇచ్చింది. ఓకే, పూణే నేషనల్ పార్క్ నుంచి కొన్ని గాంధీ సాగర్ నేషనల్ పార్క్కి మనం తరలించవచ్చు అని చెప్పి అప్రూవ్ ఇచ్చింది. సో దాన్ని బట్టి కొన్ని గాంధీ సాగర్ నేషనల్ పార్క్ అనేది తరలించడం జరుగుతుంది అనమాట. సో అడుగుతారండి ఎక్కడుంది అంటే గాంధీ సాగర్ వచ్చేటికి మధ్యప్రదేశ్. అండ్ ఆల్సో పూణే నేషనల్ పార్క్ కూడా ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, ఇదండి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఓకే, రైట్. అడుగుతారండి ఏ నేషనల్ పార్క్ నుంచి ఏ నేషనల్ పార్క్కి ట్రాన్స్ఫర్ చేశారని అడుగుతారు. ఓకే, ఏ ట్రాన్స్ఫర్ చేశారు, చీతా, లయన్ అంటే టైగర్స్ ఇవన్నీ అడుగుతారు. సో చీతా. అండ్ స్టార్టింగ్ బిట్ వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు స్టార్ట్ అయింది, 2022. ఓకే, సో ఓకే చెప్పాను కదండి. ప్రజెంట్ అయితే 26 చీతాస్ అనేది నేషనల్ పార్క్లో, పూణే నేషనల్ పార్క్లో ఉన్నాయి. అందులో వచ్చేటానికి ఏమో 7 వచ్చేటానికి వైల్డ్లో ఉన్నాయి. అండ్ టైప్ 5 డయాబెటీస్ చూసుకుంటే టైప్ 5 డయాబెటీస్ అనేది రీసెంట్గా డిస్టింక్ట్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ కింద రీసెంట్గా దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. ఏంటి డిస్టింక్ట్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ కింద అంటే ఇది వెరీ డేంజరస్ డిసీజ్ కింద దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. టైప్ 5 వచ్చేటానికి ఇది ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ అనమాట. సో టైప్ 5 డయాబెటీస్ అనగా మనకు తెలుస్తుంది ఏంటండి, షుగర్. సో అలాంటిదే ఇది కైండ్ ఆఫ్ షుగర్, కానీ షుగర్ వల్ల వచ్చేది కాదు, ఇది మాల్ న్యూట్రిషన్ వల్ల వస్తుంది. మంచి న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల, నేను కెమెరా చూస్తాను, మాల్ న్యూట్రిషన్ వల్ల ఈ యొక్క డిసీజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే,
సో మాల్ న్యూట్రిషన్ వల్ల ఎక్కువగా ఈ టైఫాయిడ్ డిసీజ్ అనేది ఎక్కువగా పిల్లలకి, యంగ్గా ఉన్న పిల్లలకి ఫస్ట్ రావడం జరుగుతుంది. సో ఇది మిడిల్ క్లాస్ ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువగా ఈ యొక్క టైఫాయిడ్ డయాబెటీస్ అనేది మనం చూడడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 22 నుంచి 25 బిలియన్ పీపుల్ ఈ యొక్క టైఫాయిడ్ డయాబెటీస్కి గురవడం జరుగుతుంది అనమాట. దిస్ ఆల్ అబౌట్ ద రిపోర్ట్. ఈ టైఫాయిడ్ డయాబెటీస్ లాంగ్ టైమ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎలాగ వస్తుందంటే మంచి డైట్ తీసుకోకపోవడం వల్ల ఈ టైఫాయిడ్ డయాబెటీస్ అనేది ఈ యూత్కి ఎక్కువగా గురవుతుంది అనమాట. సో మెయిన్ ప్రోటీన్ అండ్ మైక్రో న్యూట్రిషన్ అనేది తీసుకోకపోవడం వల్ల టైఫాయిడ్ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది అండర్ న్యూట్రిషన్ వల్ల ప్రాబ్లం వస్తుంది అండ్ పూర్ మెటబాలిక్ అడాప్షన్ ఇలాంటి వాటికి కూడా ఎక్కువ కాజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టైఫాయిడ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటంటే సడన్గా వెయిట్ లాస్ అవుతారు, యూరినేషన్ అండ్ ఎక్కువగా నోరు ఆరిపోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళకి స్టాండర్డ్ ఇన్సులిన్ థెరపీ ఇచ్చి ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకునేలాగా ఒక థెరపీ అనేది చేయడం జరుగుతుంది, రైట్. దీస్ ఆల్ అబౌట్ ద అదర్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. సో ఆ టైప్ డయాబెటీస్కి టైఫాయిడ్ డయాబెటీస్ ఉన్న తేడా ఏంటంటే టైఫాయిడ్ డయాబెటీస్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్ వల్ల వస్తుంది అనమాట. టైప్ 2 వచ్చడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, టైప్ 1 వచ్చడానికి ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అనమాట. దీనికి సంబంధించిన టైఫాయిడ్ డయాబెటీస్ వస్తే గ్లోబల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అయితే లేదు, కాకపోతే న్యూట్రిషన్ ప్రోటీన్ ఇచ్చి దీన్ని కంట్రోల్ చేస్తారు అనమాట. సో దీస్ ఆల్ అబౌట్ మైక్రో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి కొంచెం సప్లిమెంట్స్ ఇచ్చి కరెక్ట్ చేస్తారు అండ్ ఆల్సో న్యూట్రిషన్ సపోర్ట్ అండ్ ఓవరాల్ హైట్ ఆఫ్ సంథింగ్ హై ప్రోటీన్ సంబంధించిన ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ అంటే హై ప్రోటీన్స్ ఇవ్వడము, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించేలాగా డైట్ ప్లాన్ చేయడం ఇలాంటివన్నీ ఇచ్చి ఈ యొక్క డిసీజ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆల్ అబౌట్ కరెంట్. సో వెరీ ఇంపార్టెంట్ న్యూస్, చైనాకి సంబంధించిన ఒక లీ చెంగ్ గ్యాంగ్ అనే ఒక పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ లీ చెంగ్ గ్యాంగ్ వచ్చడానికి దేనికోసం అపాయింట్ చేశారంటే రీసెంట్గా టారిఫ్ ట్రేడ్స్ అనేది జరుగుతున్నాయి కదా, టారిఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ కోసము డిస్కస్ చేస్తున్నాం కదా, వాటిని నెగోషియేట్ చేయడం కోసము ఎవరితోటి యూఎస్ఏ తోటి అండ్ చైనా మధ్యన కొన్ని ఒప్పందాలు నెగోషియేట్ చేయడం కోసం ఈ యొక్క పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. అసలు టారిఫ్ రేట్స్ అంటే ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టారిఫ్ రేట్స్ కోసం చెప్పేటప్పుడు బేసిక్గా టారిఫ్ రేట్స్ అంటే ఏంటంటే టారిఫ్ రేట్స్ అనేది ఇంపోర్ట్స్ మీద వేస్తారండి. సో ఇంపోర్ట్స్ మీద అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టారిఫ్ రేట్స్ అంటే ఏంటనేది. సో పలానా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇండియా ఉందండి, ఇండియాలో ఎగ్జాంపుల్ ఇది టాటా కంపెనీ ఉంది, టాటా మోటార్స్, ఇండియా కంపెనీ టాటా మోటార్స్. టాటా మోటార్స్ వచ్చడానికి టాటా పంచ్ కార్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది మన ఇండియాలో అమ్మడానికి కోసము 10 lakhs పెట్టుకున్నారు. అంటే వీళ్ళకి అయ్యే ఖర్చు 9 lakhs మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు అయితే 10 lakhs పెట్టుకున్నారు. ఓకేనా. టాటా పంచ్ కార్ అనేది మనకు తెలిసింది కదా, వెరీ సాలిడ్ కార్ అండ్ ఆల్సో మంచి ఫీచర్స్ ఉన్న కార్ అండ్ మంచి ఫ్యామిలీ కార్ అని చెప్పేసి మనము ఈ టాటా వాడు ప్రమోట్ చేసుకుంటున్నారు, టాటా ఒక మోటార్స్ ప్రమోట్ చేసుకుంటుంది. సో సడన్గా ఈ టాటా మార్కెట్ని డౌన్ చేయడం కోసము చైనా ఒక కంపెనీ ఏం చేస్తుందంటే BYD అనే కంపెనీ తోటి ఒక కార్ అనేది దించాలనుకుంటుంది. ఎలా దించాలనుకుంటే టాటా మార్కెట్కి కాంపిటేటర్గా దించాలి అనుకున్నప్పుడు ఈ టాటా పంచ్ వచ్చేటానికి 10 లక్షలకు అమ్మితే మార్కెట్లోని ఈ BYD కార్ వచ్చేటానికి 9 lakhs అమ్మేద్దాము, 9 lakhs అమ్మితే మన చైనా ఇండియన్ మార్కెట్ని మనం గ్రాఫ్స్ చేసుకుందాం ఉద్దేశంతో చైనా కానీ 9 lakhsలోకి వస్తుంది. వాడికి 9 lakhs మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయినా కూడా వాడి ఉద్దేశం ఏంటంటే మార్కెట్ని గ్రాస్ప్ చేసుకున్న ఉద్దేశంతో ఇండియాలోకి లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు సేమ్ టాటా లాంటి కార్ లాగే మంచి స్ట్రాంగ్ అండ్ టాటా కంటే మంచి ఫీచర్స్ ఉన్న కార్ 9 lakhsలోకి ఇండియాలో దించితే ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? పబ్లిక్ మైండ్ సెట్ ఏదవుతుందంటే యా టాటా కార్ ఏముంది, BYD కార్ చాలా బాగుంది, చైనా కంపెనీ కార్ అయినా మంచి ఫీచర్స్ ఉన్నాయి అండ్ మనకు తెలిసిందే కదండి, మనకంటే రివ్యూవర్స్ ఉంటారు, రివ్యూవర్సే సగం చెప్తూ ఉంటారు మిగతా కార్స్ ప్రమోషన్ చేయడం కోసం. సో 9 lakhsకి కార్ అనేది వస్తుంది. సో అందరూ ఏమవుతారండి, టోటల్గా BYD కార్స్ కొనడానికి ఇష్టపడతారు, రైట్. సో ఇలా ఇష్టపడితే మరి మనకు సంబంధించిన కంపెనీస్ అనేది ఎలా గ్రో అవుతాయి, డొమెస్టికల్గా ఎలా డెవలప్ అవుతాయి, ఇలాంటి వాటిని డెవలప్ అవడం కోసము సపోజ్ మన కార్ అనేది అప్పుడు డౌన్ఫాల్ అయిపోద్దా, ఇండియన్ కార్స్ డౌన్ఫాల్ అయిపోద్దా, ఫారెన్ కార్స్ ఏమవుతున్నాయి ఎక్కువ మంది కొనడం వల్ల పెరుగుతున్నాయి. సో అప్పుడు మనం ఎందుకు మరి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే ఛార్జెస్ కొత్తగా ఇన్నోవేషన్స్ అన్ని తీసుకురావడం వేస్ట్ కదా ఇవన్నీ. మరి ఇండియా అవన్నీ తీసుకొచ్చేసి ఏదో మనకి మంచి కార్ కంపెనీ పెట్టి మంచి ఫీచర్స్తో పెట్టి కార్ చేసినా కూడా మనం బయట కంట్రీస్ కార్ కంటే మన కార్ యొక్క ఉద్దేశం ఏంటి, టోటల్గా మనం కాంపిటేట్ అవ్వలేం, వరల్డ్ వైడ్గా కాంపిటేట్ అవ్వలేం,
మనకి కార్ మార్కెట్ కూడా పడిపోతూ ఉంటుంది, ఆటోమొబైల్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది, డొమెస్టికల్గా ఎదగలేము. సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసము ఏం చేస్తుందంటే, వీడు 10 lakhsకి అనేది కార్ అమ్ముతున్నాడు, వీడు 9 lakhsకి అమ్ముతున్నాడు. ఈ 9 lakhsకి అమ్మకుండా ఏం చేయాలంటే టారిఫ్ రేట్స్ బిగిస్తారండి. టారిఫ్ రేట్స్ అంటే ఇస్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ కానీ ఫీజు కానీ, ఓకేనా. సో ఎంత బిగించవచ్చు అంటే చెప్పలేము. ఈ ట్యాక్స్ అనేది ఎంత చేస్తారంటే, ఈ చైనా మీద వచ్చిన కార్ కంపెనీ మీద 20% టారిఫ్ రేట్ చేద్దామని అనుకుంటారు, లేదా 30% టారిఫ్ రేట్ చేద్దాం అనుకుంటారు. సపోజ్ 20% కానీ ఈ చైనా ప్రొడక్ట్స్ మీద టారిఫ్ రేట్ వేస్తే 9 lakhs కార్ ఎంత అవుతుందండి ఇండియా మార్కెట్లో రావడం కోసము? 1.10 lakhs ఎంత అవుతుంది? 10,80,000 అవుతుంది అనమాట మొత్తం. అంటే టాటా పంచ్ మీద కొంచెం కాస్ట్ ఎక్కువైపోయింది కదా, ఓకేనా. టాటా పంచ్ కార్ మీద కాస్ట్ పెరిగింది. ఇప్పుడు ఇది మార్కెట్లోకి రాగానే అయితే కాంపిటేట్ అవుతుంది, లేదు అనుకుంటే డౌన్ అయిపోతుంది, ఫాల్స్. సో ఈ విధంగా మన డొమెస్టికల్ ప్రొడక్ట్స్ని సపోర్ట్ చేయడం కోసము ఇలాంటి టారిఫ్ రేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే టాటా కార్ 10 lakhs అమ్ముతున్నారు, ఈ 9 lakhs కానీ మార్కెట్ గ్రాస్ చేద్దామంటే అలా గ్రాస్ చేయకుండా నా టారిఫ్ రేట్స్ వేసి ఇలాగ కార్ యొక్క రేట్ అనేది పెంచేస్తూ ఉంటారనమాట, ఓకేనా. సో అది 20% చేయొచ్చు, 30% చేయొచ్చు, 100% చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా యూఎస్ వచ్చేటానికి చైనా ప్రొడక్ట్స్ మీద 100% చేసింది. అంటే 9 lakhsకి ఇంకో 9 lakhs కారు, వాడికి 9 lakhs కారే, దానికి 9 lakhsకి ఇంకో 9 lakhs అంటే 100% 9 ఇంకో 9 lakhs కదండి టోటల్గా 18 lakhs. నువ్వు అమ్ముకోవాలనుకుంటే నా ప్లేస్లో నువ్వు 18 lakhsకి అమ్ముకో, లేదంటే వెళ్ళిపో, మార్కెట్ వదిలేసి వెళ్ళిపో. అమ్ముకోవాలనుకుంటే నా యొక్క దాంట్లో దగ్గర 18 lakhsకి అమ్ముకో అని చెప్పేసి, సో అలాగే టారిఫ్ రేట్స్ అనేది బిగిస్తూ ఉంటారు అనమాట, అంటే వేస్తూ ఉంటారు. ఎందుకు? డొమెస్టికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం కోసము, సపోర్ట్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం. అంటే ఇప్పుడు ఇలా టారిఫ్ బయట కంపెనీస్ నుంచి వచ్చే కార్స్ కానీ కంట్రీస్ నుంచి వచ్చిన యొక్క ప్రొడక్ట్స్ మీద టారిఫ్ రేట్స్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతాయి, మనకి ఇంటర్నల్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, ఇంటర్నల్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. లేదంటే 9 లక్షల కార్ వచ్చేసింది, 9 లక్షల మీద పడిపోతారు, మరి ఇంకెందుకు ఇంటర్నల్ ప్రొడక్ట్స్ మీద సపోర్ట్ చేస్తున్నట్ట కాదు కదా. సో అందుకనే టారిఫ్ రేట్స్ వేసి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది అసలు టారిఫ్ రేట్స్ ఏంటి, ఎందుకు వేస్తారంటే డొమెస్టికల్స్ దానికి సపోర్ట్ చేయడం కోసం ఇటువంటి టారిఫ్ రేట్స్ అనేది వేయడం జరుగుతుంది అనమాట, ఎంకరేజ్ చేయడం కోసం చేయడం జరుగుతుంది, రైట్. దీనికోసమనే రీసెంట్గా లీ చింగాన్ వచ్చేటానికి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎవరి మధ్యన అంటే యూఎస్ఏ తోటి కొన్ని టారిఫ్ రేట్స్ చేయడం జరుగుతుంది కదా, దానికోసము నెగోషియేట్ చేయడం కోసము ఈ పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది అనమాట, ఓకే. సో చైనా మీద ఎంత వేసిందంటే ఇప్పటికి 245% టారిఫ్ రేట్స్ వేసిందంట యూఎస్ ఇంపోర్ట్స్ మీద. అంటే యూఎస్ నుంచి వాళ్ళకి వెళ్ళడానికి 245%, చైనా ఎంత వేసిందంటే 145% వేయడం జరిగింది. ఎవరి మీద? చైనా మీద వేయడం జరిగింది అనమాట, రైట్. ఇది టారిఫ్ రేట్స్. సో దీనికి సంబంధించి ఈ టెన్షన్స్ అన్ని కూడా ఈ ఇద్దరి మధ్యన, ఈ చైనా యుఎస్ఏ వీళ్ళిద్దరి యొక్క మార్కెటే ప్రపంచంలో 43% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అనేది నడుస్తుంది వీళ్ళిద్దరు కంట్రీస్ నుంచి. అదే ఈ 2 కంట్రీస్ నుంచే 43% గ్లోబల్ ట్రేడ్ నడుస్తుంది. సో ఇలాగా ఒకరి మీద ఒకరు టారిఫ్ రేట్స్ వేసుకుని, ఒకరి మీద ఒక ప్రొడక్ట్స్ అనేది హై ఇంట్రెస్ట్ రేట్స్ వేసుకోవడం వల్ల ఎవరు సర్వే అవ్వలేకపోతున్నారు అంటే ఉద్దేశం ఏంటి, అక్కడ గ్లోబల్ మార్కెట్ అనేది స్లో అయిపోవడం వల్ల ఏమవుతుంది, మన స్టాక్ మార్కెట్ కూడా బాగా వోల్టాలిటీ అయిపోతుంది. వోల్టాలిటీ అంటే ఈరోజు పెరుగుతుంది, ఒకేసారి మాయమైపోతుంది, పెరుగుతుందా అని చూసుకుంటాం, వాల్టాలిటీ అయిపోతుంది. వాల్టాలిటీ అంటే స్టేబుల్గా లేదు. ఈ రోజు ఒక 500 పాయింట్లు బిఎస్సి పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది, ఒకేసారి 1000 పాయింట్లు పడిపోతుంది, ఒక స్టెబిలిటీ లేదు. ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న టెన్షన్స్ వల్ల. టారిఫ్ రేట్స్ దేనివల్ల వేస్తారంటే ఇంపోర్ట్స్ వేస్తారు. దేనికోసం వేస్తారు? డొమెస్టికల్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసము, డొమెస్టికల్ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడం కోసం టారిఫ్ రేట్స్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. సో వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఎవరికైనా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, అది ఒక్కరికే ఇండియా వచ్చేటానికి చైనా మీద అంత టారిఫ్ రేట్స్ అవుతుంది, చైనాని మాకు వద్దు అన్నట్టు ఉద్దేశమే కదా. ఇప్పుడు ఏవైతే యూఎస్ఏ చైనా మీద డిపెండ్ అవుతుందో అటువంటి మార్కెట్ అనేది గ్రాస్ప్ చేసుకోవడం కోసం ఇండియా అనేది రెడీగా ఉందన్నమాట. సో ఇండియా వచ్చేటానికి ఇక పైనుంచి మనకి ఏదైతే చైనా అదే యూఎస్ వచ్చేటానికి చైనా మీద ఏదైతే డిపెండ్ అవుతున్నాయో, ఇప్పుడు యూఎస్ఏ ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు, ఇండియా మీద డిపెండ్ అవ్వచ్చు. ఇండియా డిపెండ్ అవుతే దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. మనకు కూడా మార్కెట్ అనేది పెరుగుతుంది. ఎక్కడ? యుఎస్ మార్కెట్లో పెరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా. సో ఇప్పుడు జరుగుతున్న వార్ పేరంటే ట్రేడ్ వార్. ట్రేడ్ అవ్వడం వల్ల వార్ జరుగుతుంది, ఓకే. దిస్ అ వెరీ డేంజరస్ వార్. కనబడదు కానీ, హాని జరగదు కానీ వెరీ డేంజరస్ వార్. దీనివల్ల ఇన్ఫ్లేషన్ గురవుతుంది, వెరీ చేస్తుంది. చైనా వచ్చే టైంకి యుఎస్ మీద 245% చేస్తే
చైనా యూఎస్ వచ్చేయడానికి 125% టారిఫ్ రేట్ అయింది. సో ఇలాగ చాలా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన చెడు జరుగుతుంది. సో టారిఫ్ రేట్స్ అంటే ఏంటి, దేనికోసం వేస్తారు, అంతా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఓకే, దీనివల్ల ఇండియాకి గ్లోబల్ మార్కెట్ ఎలాగ ఇంపాక్ట్ అవుతుందంటే మన ఇండియన్ ఐటీ అండ్ టెక్ సర్వీస్ రెండు కూడా గ్రో అవుతాయి. అంతే కదా, చైనా మీద ఏవైతే డిపెండ్ అవుతున్న వాటి కోసము మన ఇండియా ఐటీ సెక్టర్స్ కూడా గ్రో అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఏ సపోర్ట్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా మనకి పాసిబిలిటీస్ రావడం జరుగుతుంది. సో దీస్ ఆల్ అబౌట్. రీసెంట్గా మీరాబాయ్ చాను రీసెంట్గా చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ రెజ్లింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి అసోసియేషన్కి అపాయింట్ అవ్వడం జరిగింది. రైట్, అపాయింట్మెంట్స్ న్యూస్ చూసుకుందాం. మీరాబాయ్ చాను రీసెంట్గా చైర్పర్సన్ ఆఫ్ ద ఇండియన్ వెయిట్ లిఫ్ట్ అథ్లెటిక్ కమిషన్స్, ఇండియన్ వెయిట్ లిఫ్ట్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ అయిన మీరాబాయ్ చాను చైర్పర్సన్ కింద అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో కామన్వెల్త్ గేమ్స్ అయిన గోల్డ్ మెడలిస్ట్ సతీష్ కుమార్ వైస్ చైర్పర్సన్ కింద అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. చైర్పర్సన్ కింద మీరాబాయ్ చాను, వైస్ చైర్పర్సన్ కింద సతీష్ కుమార్. ఓకే, వీళ్ళిద్దరూ కూడా చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఏ ఆర్గనైజేషన్కి, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఆర్గనైజేషన్కి అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, వీళ్ళ యొక్క టర్మ్ పీరియడ్ వచ్చేయడానికి 4 years. ఓకే, దిస్ ఆల్ అబౌట్ వెయిట్ లిఫ్టింగ్. అంటే బరువులు మోస్తారు కదా, దాన్ని వెయిట్ లిఫ్టింగ్ అంటారు. రైట్, ముంబై క్రికెట్ అసోసియేషన్ వచ్చేటానికి రీసెంట్గా ఒక ముగ్గురు పేర్లని స్టాండ్స్ కింద పెట్టింది. అంటే స్టేడియం ఉంటుంది కదా, స్టేడియం సచిన్ స్టాండ్, విరాట్ కోహ్లీ స్టాండ్, గంగూలీ స్టాండ్ ఎలాగ ఉంటాయి కదా, అలాగా 3 names అనేది ఆ యొక్క స్టేడియంలో ఒక ప్లేసెస్కి స్టాండ్స్ పేరు పెట్టడం జరిగింది. సో ఒకటి ఏంటంటే స్టాండ్ రోహిత్ శర్మ పేరు, అండ్ అజిత్ వాడేకర్, అండ్ అదిగో సర్దార్ పవర్. ఈ ముగ్గురు పేర్లు వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ, ఏ స్టేడియంలోని, వాంకడే స్టేడియం. ఎక్కడుంది వాంకడే స్టేడియం? ముంబై. సో దానికోసం వీళ్ళ ముగ్గురికి స్టాండ్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో మనకు తెలిసిన రోహిత్ శర్మ కరెంట్ క్యాప్టెన్, ఇండియన్ క్యాప్టెన్, అండ్ లేట్ అజిత్ వాడేకర్ ఈయన ఫార్మర్ ఇండియన్ క్యాప్టెన్, అండ్ ఒక శరద్ పవార్ ఫార్మర్ బీసీసీఐ అండ్ ఎంసీఏ ప్రెసిడెంట్ అనమాట. వీళ్ళు ముగ్గురు పేర్లు స్టాండ్స్ కింద పెట్టడం జరిగింది అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ న్యూస్. రీసెంట్గా పంజాబ్ వచ్చేటానికి, పంజాబ్ అనే ఒక హాకీ టీం వచ్చేటానికి మధ్యప్రదేశ్ని బీట్ చేసి హాకీ నేషనల్ టీమ్, హాకీ నేషనల్ సీనియర్స్ టీం వచ్చేటానికి ఒక టైటిల్ అనేది గెలుచుకుంది అనమాట. రైట్, టు విన్ 15th హాకీ ఇండియన్ సీనియర్ మెన్స్ ఛాంపియన్షిప్ వచ్చేటానికి గెలుచుకోవడం జరిగింది. ఎన్ని ఎడిషన్ అండి? 15th ఎడిషన్. ఓకే, దీనికి సంబంధించి ఈ హాకీ పంజాబ్ని ఎవరు లీడ్ చేశారంటే హర్దిక్ సింగ్ ఈజ్ ద క్యాప్టెన్. ఈ లీడ్ ద 15th హాకీ ఇండియా సీనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ బై కంపరేషన్. ఎక్కడ జరిగిందంటే ఇది మధ్యప్రదేశ్లో జరిగిందన్నమాట. సారీ, హాకీ మధ్యప్రదేశ్ని దీన్ని ఓడించి ఈజ్ ద రన్నర్ అప్. విన్నర్ వచ్చేటానికి పంజాబ్ టీం, పంజాబ్ ఈజ్ ద విన్నర్. రన్నర్ అప్ వచ్చేటానికి మధ్యప్రదేశ్. ఈ యొక్క మొత్తం వెన్యూ ఎక్కడ జరిగిందా, మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియం అయిన ఉత్తరప్రదేశ్ అనే ప్లేస్లోని ఈ యొక్క ఛాంపియన్షిప్ అనేది జరిగిందన్నమాట. ఎన్ని ఎడిషన్ అడుగుతారు? 15th ఎడిషన్. ఓకే, ఈజ్ ద హాకీ ఇండియన్ సీనియర్ ఛాంపియన్షిప్ ట్రోఫీ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి కరెంట్ అఫైర్స్ డైలీ మీకు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.